శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం. మా గృధః కస్య స్విద్ధనం. కొంచెం తగ్గించు. ఈ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాం. బయట పదార్థములను విషయాలను ఎట్లా గుర్తిస్తున్నామో దానికి గుర్తించే తీరు ఎట్లా ఉంటుందో మనం చేసుకుంటున్నాం. గట్టిదనము అనేది బయట మనం గుర్తిస్తున్నామంటే ముందు బయటిదే గుర్తిస్తున్నాము ఏదో మొత్తానికి, అది తనకు ఆధ్యాత్మికంగా ఉన్నందువలనే గుర్తిస్తున్నాం. తనకు లేనిది, తనకు తెలియనిది అది కాదు. ఉన్నది, తెలియనిది, తెలియుటది, తెలియన్నది అన్నది కూడా ఎట్లా ఉందంటే తనకు సప్తదర్శనములుగా సచ్చిదానంద స్మృతిగా తనకు అందుతున్నది. బయట ఎన్నెన్ని గుణగణములు, ప్రాపర్టీస్ కానీ, బయటగా ఏదైనా లక్షణములని చెప్పినా కూడా కానీ అవన్నీ కూడా తన దగ్గరవే బయట కనిపిస్తున్నాయి. తనదే బయట చూస్తున్నాడు, బయటది ఏది చూడటం లేదు. అయితే మనకి ఎట్లా అనిపిస్తుంది, గట్టిదనం బయట ఉంది కనుక బయట గట్టిదనాన్ని ఎట్లా గుర్తిస్తున్నావు అని పెద్ద గొప్పగా ప్రశ్న వేసినట్టుగా వేస్తాడు. ఎట్లా గుర్తిస్తున్నారంటే మామూలుగా తన తెలివితో, తన మనస్సుతో అని ఎట్లా అంటున్నాము, అది తన ఉనికికి, సచ్చిదానంద స్మృతికి గట్టిదనము, స్పష్టత ఉన్నది గనక ఈ స్పష్టతని అక్కడ గుర్తిస్తున్నాం. ఇది తనకి ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా గుర్తిస్తాం. అయితే ఈ తేడా ఎట్లా ఉందంటే, తన స్పష్టత ఎట్లా ఉందంటే స్పష్టంగా సచ్చిదానంద స్మృతి అన్నటువంటి స్పష్టత, దానికి రాయి వల్లే గట్టితనం స్పష్టత కానీ, రాయి గట్టితనం స్పష్టత కానీ, ఇంకొక దాని యొక్క స్పష్టత కానీ, ఈ గట్టితనానికి హార్డ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. 10 రకాల హార్డ్నెస్ ఉంది. వజ్రం అన్నిటికంటే ఎక్కువ గట్టిదనం, హార్డ్నెస్ కలిగింది. ఇంకా మైకా అనేది 0, తక్కువగా, నెంబర్ 1 అని అంటారు. అట్లా ఆ తేడాలు ఎన్నున్నాయో అవన్నీ గట్టితనాలు కావచ్చును. ఆ తేడాలను కూడా ఎట్లా గుర్తిస్తున్నామంటే తన ప్రయోగంలో తన గట్టిదనాన్ని విషయాత్మకంగా విడినప్పుడు ఎంత గట్టిగా చూడాలనో అంత గట్టిగా. అంటే అర్థం ఏమిటంటే బయట ఏం లేదు, తను ఏమి గ్రహించటం లేదు. ఇప్పుడు తన గట్టిదనాన్ని ఎట్లా ఉంచుకుంటాడు, తనలోనే ఉంచుకుంటాడు, వ్యక్తం చేయవలసిన అవసరం లేదు. బయటది ఏదైనా ఎదురైనప్పుడు తను ఎంత గట్టిగా ఉండాలంటే దాన్ని ఎదిరించేటట్టుగా ఉండాలి.
నెట్టేసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు బయట పదార్థాలు అయితే 10 రకాల హార్డ్నెస్ గట్టిదనాలు ఉన్నాయి. కానీ తన ఉనికి యొక్క గట్టిదనం ఎంత ఉండాలి? చాలా ఉండాలి. బయట ఎన్నెన్ని ఉన్నాయో వాటన్నిటికీ ఎదిరించినటువంటిదిగా ఉండాలన్నమాట. అట్లా ఉండటం అనేది తనకు ఎట్లా ఉన్నదంటే ఉనికి యొక్క స్వరూపం అట్లా ఉంది. అధిష్టానంగా ఉనికి ప్రవర్తించేటప్పుడు జీవులు ఎన్నెన్ని విధాలుగా ఎంత క్రూరంగానో ఎట్టగానో ప్రవర్తిస్తుంటారు, మూర్ఖంగానో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్లకు వాళ్ళని మించి తన గట్టితనాన్ని మించినటువంటి స్పష్టతను చూపించేటట్టుగా ఉండాలి. అది ఆయా సందర్భానికి ఎట్లా ఉంటుంది అని టైలర్ మేడ్గా, అంటే కుట్టించుకున్న బట్టలాగా సాధ్యం కాదు. అది అంత స్పష్టంగా వాళ్ళకి ద్యోతమవుతుంది, అంటే వెలుగుతుంది అన్నమాట. ఆ వెలుగుల తేడా ఎట్లా వస్తుందంటే వాడు ఎక్కడున్నాడో వాడికంటే అధికంగా తనకు తెలిసేటట్లుగా ఉన్నది కనిపిస్తుంది. ఉన్నది ఎప్పుడు కూడా పూర్ణంగా ఉంటుంది. ఇది పూర్ణంగా ఉంటుంది, కానీ వాడు ఎంత కనిపించాలో వాడికి అంతగా కనిపించి వాడు అక్కడి నుంచి దాన్ని ఎదిగేటట్టుగా ఉంటుంది. అదేదైతే ఇంకా పూర్ణంగా కనిపిస్తుంది. అంటే మనకు వింటున్న కొద్దీ, అర్థమవుతున్న కొద్దీ స్పష్టత పెరుగుతుందని ఎట్లా లోకం అనుకుంటుంటామో అట్లా అంచెలంచెలుగా పెరిగేటట్టుగా వాడికి ద్యోతం అవుతుంది. ద్యోతం అంటే వెలుగుతుంది అనమాట. వాడికి అట్లా వెలుగుతుంది అనమాట. కనుక గట్టితనం తనది, మెత్తనితనం తనది, ఇంకా జిగురు తనది. జిగురు అనే మాట బయట జిగురుని ఎట్లా గుర్తించాడంటే తనకు ఎదురైనటువంటివి ఎట్లా ఉంటాయంటే తన ద్వైత స్వరూపంలో అంటిపెట్టుకుని విడవలేనటువంటి విధంగా ఉంటాయన్నమాట. ఆ ఉంటున్న దాన్ని తను గుర్తించి తీసేయాలి. గుర్తించి గట్టిదనాన్ని గుర్తించి నిలబెట్టుకోవాలటగా ఇది గుర్తించి తీసేయాలి. ఆ గుర్తించి తీసేయటానికి జిగురు అనేది తనకు అంటకూడదు. అందుకని లోకంలో ఎట్లా ఉంటుందంటే గతం ప్రవచనంలో చెప్పుకున్నట్టుగా ముక్కుజీవుడు ఉంటే ఇట్లా అనేస్తాడు. వాడికి ఆ తేడా తెలియటం లేదు. ఇంకోటి ఊరిని చేతులు గడిగేసుకుంటాడు, ఇంకోటి సబ్బేసి కట్టుకుంటాడు. అది వదిలించడం అనేది ఎంత స్పష్టంగా తాను దృష్టి పెడతాడు. దృష్టి పెట్టడం అనేటటువంటి తనకు అందేటట్లుగా జిగురుని గుర్తిస్తుంది, జిడ్డును కూడా గుర్తిస్తుంది. జిడ్డు అంటే ఇట్లా చేయగా అన్నం తినేసి చేయగడుకుంటాడు, చేతికి జిడ్డు ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని లెక్క పెట్టరు, జిడ్డుని గుర్తించలేరు వాళ్ళు. అట్లాగే విషయాత్మకంగా తనకు వచ్చి తన్ని ఎదిరించే వాటి యొక్క జిడ్డుని గుర్తించట్లేదు. అతన్ని మావి కప్పేసినట్టుగా కప్పేస్తుంటుంది. ఇంకా పొగ కట్టి కప్పేసినట్టుగా కప్పేస్తుంది, ఇంకా దుమ్ము కప్పేసినట్టుగా కప్పేస్తుంటుంది. అట్లా కప్పేసినటువంటి దాన్ని ఆ జిడ్డుని తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. జిడ్డు బుద్ధి అంటుంటారు లోకల్లో. జిడ్డు బుద్ధి అంటే ఏదైనా పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు, దాన్ని కరుచుకుంటాడు అనమాట. అట్లా కరుచుకున్నటువంటి వ్యవస్థ తనకు తన సచ్చిదానంద స్మృతి యందు ఆరోపణ చేయబడుతూ వస్తుంది అనమాట. అది ఎవరు చేస్తాడు? తానే చేస్తాడు. వినాయక చవితిలో ఎట్లా చెప్పుకున్నాం మనం, ఎట్లాగైతే అవన్నీ కూడా తాను కల్పించుకున్నటువంటి విఘ్నములన్నీ తాను కల్పించుకున్నట్టు చెప్పుకున్నాము. ఆ విఘ్నం తనకు కల్పించుకున్న ఎట్లా ఉంటాయి అంటే మూషిక వాహనంలాగా, అంటే దొంగచాటుగా పొందినట్టుగా. అంటే మనకు అడ్డంకులు విఘ్నాలు అవన్నీ మనకి ఎట్లా వస్తున్నాయి, మనకే వస్తున్నాయి, కానీ మనకు తెలియకుండా వస్తున్నాయి. కనుక ఆ వాహనం అనేది మూషిక వాహనం అనే విఘ్నములకు మూషిక వాహనం, అడ్డంకులకు మనకు తెలియకుండా వచ్చేటట్టుగా ఎట్లా ఉంటుందో అట్లా తెలియకుండా మనకు వస్తుంటాయి. ఆ తెలియకుండా వచ్చినటువంటి దాన్ని సామాన్యుడు పోషిస్తూ ఉంటాడు. ఆ పోషిస్తున్న దాన్ని పోషించకుండా నిలబెట్టుకోవటం అనేటువంటి ప్రజ్ఞ తనకి ఎప్పుడు అందేటట్టుగా నిలిచేటట్టుగా తనది కనిపిస్తూ ఉంటుంది. అది తనకు ద్యోతం అవుతున్నప్పటికీ గుర్తించలేడు. కానక మనడు, కానక కనడు. కనిపించకుండా ఉండలేడు, కనిపిస్తే చూడలేడు.
ఇంకా పైగా నాకు కనిపించట్లేదు, స్వామి నాకు కనిపించట్లేదు అంటాడు, నాకు తెలియటం లేదంటాడు, జ్ఞానం కలగట్లేదు అంటాడు. దాగే నేను తా తొలగియు, తను పక్కకి వెళ్ళిపోయి అది కనిపించట్లేదు అంటాడు. అవునా, ఈ విధంగా అవుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంకా ఏం చెప్పుకున్నాము, అభిమాన అహంకారాలు, ఒబ్బో కోకలలు, అభిమాన అహంకారాలు చెప్పుకొని ఒకళ్ళ కొన్ని జన్మలకు పెట్టు, కొన్ని కోట్ల జన్మలకు కూడా పెట్టు. ఎప్పుడో తెలిసి వస్తున్నప్పుడు కూడా, తెలుస్తున్నప్పటికీ కూడా తీసేయలేనంతగా కనిపిస్తుంది. తెలియకుండా ప్రవర్తించిన రోజులు చాలా ఉన్నాయి, చాలా జన్మలు గడిచినాయి. ఇప్పుడు అంతంత మాత్రం తెలుస్తున్నప్పుడు కూడా తీసేయటం కష్టంగా ఉన్నంతగా తన్ని ఖర్చుకుంటాయి. అక్కడ కామము అన్నాం. కామము అంటే ఎట్లా ఖర్చుకుంటుంది అని అంటే, కోరిక అనేది అది సరే సందర్భం వచ్చింది కనుక క్లుప్తంగా చెప్పుకుందాం. కోరిక అనేది బయట ఘనంగా నామరూపాలతో కనిపించినటువంటి రూపం కాదు. ఏమైనా కోరిక అనేది తనకి ఎట్లా ఉంటుంది, తనలో రూపం ఎట్లా ఉంటుంది, కోరిక రూపం తనకు తనైంది. తద్వాం అస్యే తద్ ఆప్తకామం ఆత్మకామం అకామం రూపం. అది ఇక్కడ రెండుకు పూర్తిగా వస్తుంది. అక్కడ నువ్వు చెప్పింది ఇక్కడ మాట్లాడుతుంది రావాలి, అంతా వచ్చి ఇక్కడ చెప్పింది రెడ్డు పూర్తిగా అవతల తంతు ఉంది అంటే రాకూడదు. అక్కడ ఈ నాబు ఆ నాబు ఏ చెక్ చేయాలో చూసుకో నువ్వు. ఇప్పుడు సరిగా ఉంది. ఇట్లా ఉన్నా కోరిక అనేది ఆత్మకామం, తనకు తన ఎందు కామం, ఆప్తకామం, పొందినటువంటి కామం. అన్ని కోరికలు పొందితే ఎట్లా ఉంటుందో దాన్ని కోరుతున్నాడు. అంటే ఇంకా బయట ఏం కోరవలసిన అవసరం లేదని. అదే ఆత్మకామం. అకామం రూపం, కోరిక బయట కోరిక అంటూ లేకుండా ఉన్న రూపం అనేటటువంటి తన కోరిక. ఈ తనకు సాధన లేదు, ఎప్పుడు ఆకాంక్షగా ఉంటుంది. అయితే అది ఎట్లా ఉంటుంది, బయట చూసినప్పుడే వస్తుంది, బయట దాన్ని కోరినట్టుగా వస్తుంది. అందువల్ల దీన్ని కాంతం అని, కోరిక అంటే వెలుగు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు తనకు తనగా వెలగటం కోరిక, తను బయటగా వెలగటం కోరిక. తనకు తనగా వెలగటం ఎట్లా ఉంటుంది, ఆప్తకామం ఆత్మకామం. అన్నిటినీ పొందినటువంటిది, ఇంకేం అక్కర్లేదు, అన్నీ పొందే ఉన్నాను అనేటువంటి వెలుగు ఒకటి. ఆత్మకామం, తనకు తన ఎందే కోరిక అనేది. ఇంకా ఇతరములందు కోరిక లేకుండా అకామం అనేటటువంటి ఎట్లా ఉంటుందో, ఇది తన ఎందు తనకు కోరిక, బయటగా అది కావాలని కోరికగా ఉంటుంది. ఈ రెండిట్లో వస్తుంది ఎప్పుడు మనిషికి. అది బయట కోరికయా తన కోరికయా అని తాను గుర్తించాలంటే ఎట్లా గుర్తిస్తాడు అంటే, తనకు తన ఎందు కోరిక తనకు సచ్చిదానంద స్మృతిగా ఉండి అప్పుడు ఎప్పుడు చెదరకుండా ఉంటుంది. బయట దాని ఎందు కోరిక చెదరిపోతుంది, తను చెదరగొడుతుంది, అది మారిపోతూ ఉంటుంది, అది నశిస్తుంది. ఆది మధ్యాంతములు అంటారు, దానికి ఆది మధ్యాంతములు ఉంటాయి. తన ఎందు కోరికకు ఆది మధ్యాంతములు లేవు. అది ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి స్వరూపం అది. కనుక ఈ తేడాతో ఇప్పుడు ఎట్లా గుర్తిస్తున్నాడు కోరికను, తన సచ్చిదానందముల స్మృతి ఎందు కోరికతోనే గుర్తిస్తున్నాడు. తన సచ్చిదానంద స్మృతి ఎందు కోరిక అన్నటువంటి కోరిక తనకు ఉన్నందువల్ల ఈ కోరికను బయట ప్రయోగం చేసి అక్కడ కూడా దర్శనంలో తన సచ్చిదానందమునే కోరుతున్నాడు అన్నటువంటి విధంగా ప్రయోగం చేస్తాడు. ఆ ప్రయోగం అట్లా చేసి గుర్తించలేనటువంటి వాడు ఆ కోరిక అట్లాగే జరుగుతుంది, మూర్ఖుడికైనా అట్లాగే జరుగుతుంది. కానీ గుర్తించలేని వాడు మూర్ఖుడు ఏం చేస్తాడు, బయట దాన్ని ప్రయోగించి అది నాకు కావాలంటాడు. అది వాడి యొక్క మూర్ఖత్వం. అది ఆ మూర్ఖత్వానికి అర్థం లేదు. ఎందుకు అర్థం లేదంటే వాడు ప్రయోగం చేసేది తన ఎందు తాను కోరటం అనేటువంటి తన స్థానం.
అది ఇట్లా చెప్పుకుంటే మనకేదో వేదాంతం చెప్పినట్టుగా ఉంటుంది. సామాన్యుడు ఎట్లా ఉంటుందంటే బయటకు బలంగా పని చేయాలంటాడు అనుకో, బయట బలంగా పనిచేయాలి, బలహీనంగా పనిచేయకూడదు అంటాడు అనుకోండి. అప్పుడు ఏమనుకుంటాడు, బయట బలంగా పనిచేయాలి గనక తనే తినవలసిన అవసరం లేదు, తనకు కావాల్సిన విటమిన్లని దానికి పెట్టడం అని ఎవడు చేయటం లేదు. దానికి మల్టీవిటమిన్ ఇంజక్షన్లు ఇవ్వటం అటువంటి ఏం చేయటం లేదు, బి కాంప్లెక్స్ ఇంజక్షన్లు ఇవ్వటం అని చేయటం లేదు. తనేం చేస్తాడు, తాను బలంగా ఉండి బలంగా పనిచేయాలనుకుంటాడు. ఇంత మాత్రం లోకంలో తెలుస్తున్నప్పటికీ కూడా తనకు తన యందు కోరిక ఉంటేనే తన యందు కోరికగా దాన్ని పనిచేస్తాడు, బయట పనిచేస్తాడు. ఈ మాట అర్థం కావటం లేదు. ఇది అర్థం చేయించాలి కదా. కనుక అర్థం చేయించడానికి కోరిక అన్న అంశం ఎట్లా వస్తుందంటే, బయట నువ్వు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా నీకు నీ అందే కోరిక. అది లౌకికంగా తెలుస్తుందంటే దానిలో ఎంత చేసినా దాని యొక్క ఫలం ఎవరికి కావాలి, తనకే కావాలి. అక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పుడు తన ఎందుకు కోరిక, బయట తన ఎందుకు కోరికే కాదు. దానికి ఏమి ఇచ్చేస్తావు, అదేం తీసుకోదు. ఫ్యాన్ డిజైన్ చేశాడు, ఏరోప్లేన్ డిజైన్ చేశాడు, అవునా, దాని ఎందుకు ఏం కావాలి, ఘనత తనకే వస్తుంది. ఏరోప్లేన్ ఘనత ఏం వస్తుంది, దానికి ఏం లేదు, అది జడ పదార్థం, సరిగ్గా నడిపితే నడుస్తుంది, లేకపోతే కుప్పకూలుతుంది, దానికి ఏం లేదు. కానీ కనుక్కున్నటువంటిది తన గొప్పతనం అంటాడు. ఆ గొప్పతనం ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఏరోప్లేన్ ఎక్కినవాడు ఎవరైనా సరే ఈ ఏరోప్లేన్ ఎవడు గుర్తించాడు, బా నన్ను ఎంత చక్కగా పోతున్నా అని ఎవడు అనుకుంటున్నాడు, ఎవడు అనుకుంటాడు. వాడున్నాడు ఇప్పుడు లేడు. వాడికి ఏదైనా అప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారనుకోండి, ఆ గుర్తింపు, ఓ ఏవో నోబెల్ ప్రైజ్ ఎంతమంది తీసుకున్నారు, బొచ్చడు మంది తీసుకున్నారు. వాళ్ళలో శతకోటి సంఘాలు ఇదో బోడి సంఘం అన్నట్టుగా ఉంటుంది. దాని యొక్క విలువ అట్లాగే ఉంటుంది. ఇది తనకు అర్థం కాదు. ఇది తనకు తెలియచేసి తన దగ్గర ఉండటం ఎట్లా ఉంటుందనంటే, అవన్నీ అహంకారాన్ని పోతాయి, కాలాన్ని మరచిపోతారు ఇంత చెప్పుకున్నట్టుగా. కానీ తనకు ఆ రోజున నిశ్చలంగా తన ప్రయత్నం చేసినటువంటిది, తనకు తన యందు కోరిక అన్న స్వరూపం తన దగ్గరే ఉంటుంది. అది తన దగ్గర అంటే ఇప్పుడు తాను ఎట్లా ఉంటాడు, దేహం విడిచేసిన తర్వాత తాను ఎక్కడ ఉంటాడు, తర్వాత విదేహ కైవల్యాన్ని పొందిన తర్వాత తానెవరు అని ప్రశ్న వేసుకుంటే, తాను ఉనికిలో ఒక స్వరూపం అయిపోయినాడు. అంతేకాని ఉనికిలో ఇంకొక అంశంగా బయటకు వచ్చి నేనని గుర్తించుకునేటట్టుగా తాను లేడు, దానిలో కలిసిపోయినాడు. అదే మనకు కావాల్సింది. దానికి యథా నద్య సందమానా సముద్రస్థం గచ్చంతి నామరూపే విహాయ. గోదావరి నది అక్కడి నుంచి ఎక్కడో పుట్టింది, పరిగెత్తుంటూ వచ్చి సముద్రంలో కలిసిపోయింది. కృష్ణానది ఎక్కడి నుంచి ఎక్కడో పుట్టింది, పరిగెత్తుంటూ వచ్చి సముద్రంలో కలిసింది. కావేరి నది ఎక్కడి నుంచి ఎక్కడో పుట్టింది, అక్కడ వచ్చి పరిగెత్తుకుంటూ సముద్రంలో కలిసింది. గంగా నది ఎక్కడో పుట్టింది, పరిగెత్తుకుంటూ వచ్చేసి సముద్రంలో కలిసింది. ఆ తర్వాత సముద్రంలో కలిసిన తర్వాత అటువైపు అటు ఉత్తర హిందుస్థాన్ వైపు ఉన్నదేమో అదేమో అది గంగా నది, కొంచెం అటు మధ్యగా వస్తున్నటువంటి అది గోదావరి నది, గోదావరి జిల్లాలో వచ్చి చేరిందేమో గోదావరి నది, కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి కృష్ణా నది, అటు వెనక తమిళనాడులో కావేరి నదిలో వచ్చినటువంటి నీళ్ళంతా కావేరి నీళ్ళే. అది ఈ మూల నీరు వేరు, ఆ నీరు వేరు, నీరు వేరు అన్నట్టుగా లేదు. అంటే అది గంగా నది అనే పేరును పోగొట్టుకుంది, గోదావరి నది అనే పేరు పోగొట్టుకుంది, ఇంకా కృష్ణానది అనే పేరు పోగొట్టుకుంది, కావేరి నది అనే పేరు పోగొట్టుకుంది, ఇంకా ఇంకా ఏ దేశాల్లో ఏ నదుల పేరు ఉన్నాయి అవన్నీ ఆ పేర్లోనే పోగొట్టుకుంది. చివరికి ఏమైంది, ఒక్క సముద్రం ఎట్లా అయిందో అట్లాగే తాను విదేహ కైవల్యం అన్నప్పుడు విదేహం నుండి దేహం విడిచిపెట్టి కైవల్యం, కేవలత్వం. కేవలత్వం దేంతో, సృష్టికి ఒకటే కేవలం, యూనివర్స్, సింగిల్ వర్స్, అది ఉనికి. దాంతో ఆ ఉనికిలో ఉనికి స్వరూపం అయిపోయినాడు. ఇటువంటి స్వరూపానికి లోకంలో ఎట్లా ఉంటుంది, నేనని గొప్పగా చెప్పుకుంటే ఆ గొప్పతనం నిలవటం లేదు. ఇది దానిలో సృష్టిలో లీనం అయిపోయి సృష్టి ప్రళయం అయిపోయింది అనుకో, సృష్టి ప్రళయం అయినప్పుడే ఉనికి స్వరూపం అట్లాగే ఉంటుంది. పంచమహాభూతములు ఊడిపోయినాయి. ఉనికిలో ఏముంటుంది, సృష్టి రూపంలో ఉంటుంది, గ్రహింపు వ్యక్తీకరణగా, ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా ఉంటుంది, దాని యొక్క స్మృతిగా ఉంటుంది, దాని యొక్క స్ఫురణగా ఉంటుంది, ఎప్పుడు రెడీగా. దాని స్వరూపమే అది. ఉనికి యొక్క స్వరూపం ఏమిటంటే, ఉనికి గ్రహింపు వ్యక్తీకరణగా వ్యక్తమవుతుంది, తర్వాత స్మృతిగా, అదే ఇంకా సచ్చిదానందములుగా, సచ్చిదానంద సప్తదర్శనములుగా, స్మృతిగా,
స్మరణగా. ఇది ఉనికి యొక్క స్వరూపం, అంతే. ఎక్కడ చూసినా ఉనికి యొక్క స్వరూపం ఇంతే. ఎట్లా చూసినా అంతే. మూర్ఖుడు అనుకున్నా అంతే. మొండి ఎవడు అనుకున్నా సరే వాడు మొండిగా అట్లా ఉంటే ఈ ఉనికి స్వరూపం మొండిగా. ఇది ఉనికి మొండి, వాడేమో జగమండి. ఇదేమో ఉనికి మొండి. ఉనికి మొండి ఉనికిగా ఉంటుంది, జగమండి పరిగెత్తిన చంచలంగా ఉంటుంది. అవునా? అందువల్ల ఈ కామక్రోధములు తర్వాత వాళ్ళు చెప్పుదాం మరొకసారి. భౌతిక పదార్థములు ఇంకోటి ఇంకేం చెప్పుకున్నామంటే రాపిడి, జారిపడుట చెప్పుకున్నాం అన్నమాట. ఆ రాపిడి జారిపడుట కూడా ఎట్లా గుర్తిస్తున్నాడు? తన లక్షణము తన సచ్చిదానందములు ఎందు తాను ఆ లక్షణాన్ని ఎట్లా దర్శనం చేస్తున్నాడు, ఆ రూపంగానే దర్శనం చేస్తాడు. అట్లా దర్శనం చేయటానికే అది ఉంది కూడా. సైంటిస్ట్ దాన్ని రాపిడి అన్నప్పుడు కూడా దాన్ని ఫ్రిక్షన్ అన్నాడు. అన్నప్పుడు కూడా ఎక్కడి నుంచి దర్శనం చేశాడు? తన నుంచే దర్శనం చేస్తాడు. దానికి సందర్భం వచ్చింది కనుక ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ఉంటే ఒక ఉపమానం చెప్పుకుంటున్నాం. న్యూటన్ గారు ఏం చేశాడు? ముందు గ్రావిటీని ఎట్లా గుర్తించాడంటే చెట్టు నుంచి కట్ట కూర్చుంటే చెట్టు తన ఎదురకుండా చెట్టు నుండి ఆపిల్ పంట కింద పడింది. కింద పడేటప్పటికి ఆపిల్ పంట కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు పోవట్లే అని చూశాడు. భూమికి ఆకర్షణ ఉంది కనుక, భూమి గుంజుకుంది కనుక అది కింద పడుతుంది అనేసాడు. అంతకుముందు కూడా అటే పడింది, ఎవరు ఏమనలే. తను చూశాడు, అప్పుడు భూమికి ఆకర్షణ ఉందని తెలియజేసింది అని చెప్పేశాడు. భూమికి ఆకర్షణ ఉందని తనకెడ తెలుసు? అసలు ఆపిల్ పండు కింద పడిందని నీకేం తెలుసు? చెట్టు పడేసిందని నీకేం తెలుసు? చెట్టు నేను పడేస్తున్నానని చెట్టు చెప్పలే, పండు నేను పడుతున్నాను పండు చెప్పలే, నేను గుంజుకుంటున్నానని చెప్పి భూమి చెప్పలే. ఏం చెప్పకుండా తనకు తెలిసింది, తనే చెప్పాడు. అంటే అవి చెప్పకుండా తనటి చెప్పాడంటే తనదే చెప్పాడు. ఆ మూడు అంశములుగా ఉన్నాయి. అంటే భూమి, చెట్టు విడిచిపెట్టడం, పండు కింద పెట్టడం, భూమి తీసుకోవటం. మూడు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా మూడు కూడా తనకు ఒకే దర్శనంలో, తనకు తన దర్శనంగా ఉంది. ఎందుకు దర్శనంగా ఉంది అంటే సృష్టిలో అన్నీ కూడా తనకు ఈ విధంగా ఆకర్షణగా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా గట్టిదనం చెప్పుకున్నాము, అది తనకు ఆకర్షణగా ఉంది అంటే తన ఎందుకు కృషిగా ఉన్నటువంటి స్వరూపం అది వ్యక్తమవుతుంది. అది తన కృషిగా వ్యక్తమవుతుంది. మెత్తదనం తన కృషిగా, ఫ్రిక్షన్ తన కృషిగా, ఇంకా దారిపడట తన కృషిగా, జిగురు తన కృషిగా, జిడ్డు తన కృషిగా, అన్నీ తన కృషిగానే వ్యక్తమవుతున్నాయి. కనుక ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వెరీ వైడ్, మై గ్రావిటీ ఈస్ మోర్ వైడ్. ఇట్ ఈస్ సింగిల్ పాయింటెడ్. దీన్ని తేజోబిందు అని అంటారు. తిజ పాలనే, తిజ నిశానే, తేజ పాలనే, తిజ నిశానే, తేజ పాలనే అని. నిశానం అంటే పదులు పెట్టడం, పాలన అంటే పాలన చేసుకోవటం. అన్నీ ఎట్లా పాలన చేసుకుంటాయి? అవన్నీ నాతో ఇక్కడ దీంతో పోల్చుకుంటే దాని స్వరూపం అర్థమవుతుంది. అర్థం చేసుకుంది ఎట్లా ఉంటుందంటే దీంతో పోల్చుకుంటే డైమండ్ 10వ నెంబరు అని, ఇంకా తేడా వచ్చి మైకా 1వ నెంబర్ అని ఈ తేడా కనిపిస్తుంది. దీంతో పోల్చుకుంటే తెలుస్తుంది. లేకపోతే ఆ తేడా ఎట్లా చెప్తున్నాడు? లోకంలో ఎట్లా ఉంటుంది? తన తెలివితో చెప్తున్నాడు. అవేం చెప్పలే, తన తెలివితో తేడా గుర్తించాడు. తన తెలివి ఏమి? తన తెలివిలో ఆ తేడా గుర్తించేటటువంటి సామర్థ్యం ఉంది. ఎందుకుంది అంటే తన తెలివిలో ఈ గట్టితనం యొక్క స్వరూపంలో విషయములు ఎదుర్కొనేటప్పుడు తన గట్టితనం ఎట్లా ఉండాలనో, ఎట్లా నింపుకోవాలనో అది ఈ 10 కాదు చాలా రూపాల్లో ఉన్నాయి. వాడు పరిమితంగా వేశాడు కనుక పదార్థములతో కూర్చున్నాడు. ఏమైనా ఆ గుర్తించేటువంటి తేజస్సు తనదే, బయటది కాదు. తన తేజస్సును గుర్తించుకుంటూ వ్యక్తం చేస్తున్న రూపంలో ఒకనొక రూపంగా 10కి 10 రూపాయలు చెప్పాడు. మనం గుర్తించవలసింది ఏమిటంటే ఏది బయట గురించి నువ్వు ఏం చెప్పినా ఎటు చెప్పినప్పుడు కూడా అది తన గుర్తింపుగానే తన దగ్గర ప్రవర్తిస్తుంది. అది ఏ పదార్థములు ఏ గుణగుణం ఉన్నా సరే
అవి తన గుర్తింపుకి తన పనికి వస్తుంది. ఆ గుర్తింపుతో దానికి ఏం చేస్తున్నాడు, వ్యక్తం చేస్తున్నాడు. తన గుర్తింపునే వ్యక్తం చేసి బయట చెప్తున్నాడు. అవునా? కనుక ఈ విధంగా ఇంకా బయట పదార్థముల యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే, వంపు వేలు ఇట్లా ఉంది, ఇది ఇట్లా వంగింది. ఇప్పుడు అంతేనా? ఈ వంపు ఇది బయటగా కనిపించేటటువంటి ఒకానొక రూపం అన్నమాట. ఆ రూప శబ్దానికి రూపక్రియామని ధాతు ఉంచాడంట. అంటే రూపొందింప చేసినది అని. ఇట్లా నేరుగా ఉండటం కూడా ఒక రూపమే, నిటారుగా, తర్వాత వంపుగా, ఇంకా వలయాకారం, ఇంకట ఇది ఒక ఇంగ్లీష్లో చెప్తారు ఎట్లా అంటే పారాబోలా, హైపర్బోలా అట్లా ఉంటుంది. ఆ తర్వాత వలయం ఆకారం అంటే రౌండ్ ఆకారం. ఇట్లా వంపులు వచ్చినాయి అన్నమాట. ఇంకా అష్టవక్రం అని చెప్పారు. ఎగుడు దిగుడుగా మా ఇట్లా వంగిపోయి బెండ్లైపోయి వచ్చినట్టుగా ఉండటం అనేటటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చూశాడంటే, నువ్వు అటు ఎన్ని చూసినప్పటికి కూడా దానికి తన తెలివి స్వరూపంలో తనకు తన స్వరూపమే అవుతుంది. తన స్వరూపంగా తెలివి స్వరూపంలో అది బెండైందని చూస్తాడు. అట్లా కాకుండా తాను కూడా అట్లాగే బెండయ్యి వక్రాన్ని చెందుకు చూసిన వాడు ఎట్లుంటాడంటే, తాను వక్రమైపోయి, అర్థమవుతుందా? అంటే మనిషి వక్రంగా ప్రవర్తిస్తుంటూ వక్రమైన దాన్ని చూసుకుంటున్నాడు అనుకుంటే, తాను వక్రమై ప్రవర్తిస్తున్నవాడు తన వక్రతము తనకు స్థిరంగా ఉండదు. కానీ తాను వక్రం కాకుండా స్థిరత్వమును వక్రముఖము చూస్తాడు. తాను వక్రం కాకుండా నిటారుగా చూస్తాడు. వక్రం కాకుండా అది ఇట్లా వంపు తిరగటం చూస్తారు. వక్రం కాకుండా ఇట్లా వంగిపోవటం అది. ఇంకా వక్రం కాకుండా వలయాకారం అవ్వటం చూపిస్తారు. దానికి మంచి ఉపమానం చెప్తారు. ఎట్లా ఉంటుందంటే, బంగారము తో గాజు చేశాం. గాజు గుండ్రంగా ఉంది. గాజు గుండ్రంగా ఉంది కానీ బంగారం గుండ్రంగా లేదు. ఇది మనకు బాగా అర్థమవుతుంది. అట్లాగే తన సచ్చిదానంద స్మృతి గుండ్రంగా కాలేదు. బంగారమునే గుండ్రంగా గుర్తిస్తున్నాం. బంగారం తీసేస్తే అక్కడ వలయ ఆకారం లేదు. మంచి ఉపమానం చాందోగ్య ఉపనిషత్తు ఇవి బాగా చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. బంగారంతో గాజు చేశారు. బంగారంతో గాజు చేస్తే బంగారము అది బంగారమా వలయ ఆకారమా అంటే, వలయ ఆకారం అనేటటువంటిది కృత్రిమం. చెడగొడితే వేరైపోతుంది. చెడగొట్టి ఆకారాన్ని మార్చచ్చు కానీ బంగారాన్ని మాత్రం మార్చట్లేదు. అది బంగారమే వలయ ఆకారంలో ఉంది. అంతేగాని బంగారాన్ని తీసేస్తే అక్కడ వలయ ఆకారాన్ని యొక్క స్వరూపం లేదు ఎట్లాగో. అట్లాగే బయట వలయమును ఎంత మనం గుర్తించినప్పుడు కూడా అదంతా కూడా తన యొక్క గ్రావిటీ. తనకు తన యందే గ్రావిటీ, వాటికి కూడా తన యందే గ్రావిటీ. గాజుని గుండ్రంగా అందరూ గుండ్రంగానే గుర్తిస్తున్నారు. అందరికీ అదే గ్రావిటీ. తన ఉనికిని తను ఎట్లా చూస్తున్నాడు, గుండ్రంగా చూస్తున్నాడు. ఉనికిని గుండ్రం అవుతుందా? కాదు. ఉనికి గుండ్రం లేదు. కానీ అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? తన ఉనికి తన స్థానంలో ఉంచుకుని అప్పుడు అది గుండ్రంగా కావచ్చు. ఎట్లా? బయట పదార్థంలో బయటకు వెళ్ళేటప్పటికి గుండ్రంగా కావచ్చు అని చూపిస్తాడు. అంటే తన స్థానంలో తనకు ఎట్లా గుర్తిస్తాడో తెలుస్తుంది. నిటారుగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటిది అది కూడా తనకు తన సెన్స్ అంటారు. ఇంగ్లీష్లో సెన్స్ అంటారు. తనకు తన సెన్సే. అక్కడ నిటారుగా ఉన్నదాన్ని చూసాడు. తనకు తన సెన్స్ అంటే తనకు తన గ్రహింపు. తన గ్రహింపు ఏమిటి? సచ్చిదానందముని స్మృతి నిటారుగా ఉంటుంది. అది ఎప్పుడు వంగుతుంది అని అంటే, అది ఆ ప్రయోగాలని ఎట్లా చెప్పుకోవాలి? అధిష్టాన స్వరూపంలో ఉనికి
ఆయా జీవుల్ని ప్రవర్తింపచేస్తూ వాళ్ళని నడిపిస్తూ చేసేటప్పుడు అన్ని రూపాలను తీసుకుంటుంది. ఏ రూపంలో వాడిని సర్దాలో ఆ రూపాలు సర్దుతుంది. అంటే మనకు లోకంలో ఎట్లా కనిపిస్తుంది, ఏ రూపాలు ఎట్లా సర్దుకోవాలంటే మనకి ఏం కనిపిస్తుందంటే పుస్తకాన్ని పట్టుకోవాలంటే ఎట్లా ఉండాలి, ఇట్లా పట్టుకోవచ్చు, ఫ్లాట్గా పట్టుకోవచ్చు. ఇది దీని మీద పెట్టినట్టు అవుతుంది. పట్టుకోవాలంటే ఇట్లా పట్టుకున్నాం, అంతేనా? ఎందుకు? ఇది ఇట్లా ఆకారంగా ఉంది కనుక ఇట్లా పట్టుకున్నాం. అదే కర్ర ఈ డబ్బా పట్టుకోవాలనుకోండి, డబ్బా పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఇది ఇట్లే కాకుండా ఇంకొంచెం లావుగా పట్టుకున్నాం అనమాట. అదే ఇక్కడ ఈ కర్రను పట్టుకున్నాం, కర్రను ఎట్లా పట్టుకున్నాం, ఇట్లా పట్టుకోవచ్చు. లావుగా ఉంటే అట్లా గుప్పెట్లో పట్టుకుంటాం. ఇది వలయాకారం ఉంది కనుక గుప్పెట్లో పట్టుకున్నాం. గుప్పెట్లో ఇమిడేటటువంటి ఏ ఆకారమైనా దాన్ని గుప్పెట్లో పట్టుకుంటాం, లేకపోతే గుప్పెట్లో పట్టుకోమన్నమాట. ఏ ఆకారమైన గుప్పెట్లో పట్టుకుంటాం అంటే ఇది ఉంది, దీన్ని ఇట్లా పట్టుకున్నాం. ఇట్లా కాకపోతే అట్లా కూడా పట్టుకుంటాం. ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉంటుంది, బిగువుగా ఉంటుంది, కింద పడకుండా ఉంటుంది. అని ఇవన్నీ కూడా బయట కన్సిడరేషన్స్, బయటగా మనం చెప్పే మాటలన్నమాట. వీటన్నిటిలో మనకేం కనిపిస్తుంది, ఈ పట్టులో అన్నిట్లో కూడా తన పట్టే పట్టు, ఒకటే చైతన్యం అని ఎట్లా ఉంటుందో అట్లాగే వలయ ఆకారం అన్న తన పట్టే. అక్కడ తనకు తన సచ్చిదానందం యొక్క స్మృతి అర్థం, సప్తదర్శనం అనే అర్థం. అది నిటారుగా అయినా సప్తదర్శనం లేక గ్రహింపి పొంగిన అంతే, వలయాకారమైన అంతే, ఇంకోటి అయినా సరే. అదే ఇప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత ఓవర్ ల్యాప్ అంటారు. ఓవర్ ల్యాప్ అంటే ఒకదాని మీద ఒకటి పడిద్దారు అంటారు. ఈ ఓవర్ ల్యాప్ అనేటటువంటిది ఒకదాని మీద ఒకటి ఆరోపణ చేయటం అనేటటువంటిది. అది దాన్ని తాను ఎట్లా గుర్తించగలుగుతాడో ఆ గుర్తించడం స్వరూపంలోనే ఒకదాని మీద ఇంకోటి ఉండటం చూస్తాడు. ఓవర్ ల్యాప్ కావాల్సింటే వన్ ఓవర్ ది అదర్, అంటే ఒకదాని మీద ఇంకొకటి, ఒకదాని మీద ఎక్కడం అనేది అంటే ఎక్కడ ఉండి అవతల ఇంకో చోటుగా ఉండి కొంచెం ఎక్కుతుంది, అట్లా కాకుండా ఒకదాని మీద ఒకటి పెట్టినట్టుగా. ఇవన్నీ మన లోకంలో ఇట్లా ఆబ్జెక్ట్స్ని చూడటం అనమాట. ఆబ్జెక్ట్స్ చూడటంలో అన్ని ఆబ్జెక్ట్స్ కూడా మనము సచ్చిదానంద స్మృతితోనే చూస్తున్నాము. అవన్నీ మన దాకా వచ్చేటప్పటికి అన్ని సచ్చిదానందం యొక్క స్మృతి. అయితే సచ్చిదానంద స్మృతికి ఇన్ని ఆకారములు ఉంటాయా అంటానికి, సచ్చిదానంద స్మృతి ఎట్లా ఉందంటే తనకు ఏ ఆకారం లేకపోయినప్పటికీ అన్ని ఆకారములకు తానే ఆకర్షణ. ఆకర్షణ అంటే ఆ స్మృతో కర్షతి, అన్ని వాటికి కూడా స్మృతిలో కర్షణ, స్మృతిలో కృషి. స్మృతిలో కృషి ఎట్లా ఉంటుందంటే, కృషి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ప్రయత్నం చేసినందువల్ల ఫలితం రావాలి. స్మృతిలో కృషి ఎట్లా ఉంటుంది అంటే స్మృతి యొక్క స్వరూపము సప్తదర్శనం ఎట్లాగో దానిలో ఏ కృషి ఉంటుందంటే వేరేది ఏదైనా ఎదురైనప్పుడు దాన్ని స్మృతిలో తన స్మృతి రూపంగా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదైనా పట్టుకోవాలంటే తన చేతిలో తీసుకోవాలి, చేస్తుంది పట్టది. లేదా ఒక దృశ్యం ఉందనుకోండి, దర్శనంలో పట్టుకుంటాం. ఒక శబ్దం ఉందనుకోండి, ఇట్లా శ్రవణంలో దర్శనం చేస్తున్నాం. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. పదార్థం ఉందండి, పదార్థం ఉన్నదే నిజంగా లేదు కనుక దాన్ని దర్శనం చేయాలంటే ఏం చేయాలి, తన పట్టులో తీసుకుంటే అప్పుడు తనకు ఎడ తెలుస్తుంది, తన పట్టుగా తెలుస్తుంది, బయట రూపంగా కనిపించదు. ఇది ఆ స్మృతిలో కృషి, స్మృతిలో కృషి. అట్లాగే బయట దృశ్యం ఉందనుకోండి, దృశ్యం ఉన్నదా లేదు. అయితే మనకు స్మృతిలో కృషి ఎట్లా వస్తుంది, అది తనకు దర్శనంగా వచ్చింది, అయిపోయింది. ఇది స్మృతిలో కృషి. అట్లాగే బయట శబ్దాలు ఏవో ఉన్నాయి, తనకు ఎట్లా ఉంది, శ్రవణంగా వస్తుంది, ఇది తనకు స్మృతిలో కృషి. అవునా? ఇది మనకు బాగా తెలియట్లేదు కానీ నోట్లో వేసుకున్నప్పుడు రసనేంద్రియంలో అది వేసుకున్నాం. స్మృతిలో కృషి ఎట్లా ఉంటుంది, మనకు ఎట్లా తెలుస్తుందంటే మూర్ఖంగా ఉన్నవాడికి సామాన్యుడికి బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది, మామిడి పండు తింటుంటే రుచిగా ఉంది, తీయగా ఉంది అని లొట్టలు వేసుకుంటాడు, అది విశేషమైన గుర్తింపుగా తీసుకుంటాడు. ఇటువంటిది దర్శనంలో బాగా తెలుస్తాయి. ఎలా తెలుస్తుందంటే యాక్సిడెంట్లో ఒకడు చనిపోయినాడు, చనిపోతే అందరూ ఏం చూస్తున్నారు, శవం పడిపోయిందని
దెబ్బ తగిలితే రక్తం కింద కారుతుందని చూస్తున్నాడు. దానిలో అదే దృశ్యం. ఆ దృశ్యాన్ని ఇంకోటి చూస్తాడు. ఇంతే కదా గతి, దేహానికి ఇంతే కదా, చివరికి ఇంతే కదా అని చూస్తాడు. ఇంకోటి ఏం చూస్తాడంటే కొట్టాడు కనుక వాడే పోయి ఎదుర్కొన్నాడు, కింద పడ్డాడు, వాడి కారణం వల్ల పడ్డాడు అంటున్నాడు. వాడు చావును చూడటంలే, తన కారణం చేస్తాడు. గబుక్కున వెహికల్ పరిగెత్తుకుంటూ వస్తుంది, తను తొందరపడితే ఎట్లా అవుతుంది, తను పోయి వస్తాడు. తను తొందర పడుతుంటే తనదేమో లిల్లీ పుట్టు చిన్న స్కూటరు, అదేమో పెద్ద వాహనం అని ఇట్లా చూస్తాడు. అంటే అనేక మంది అనేక తీరులుగా చూస్తారని ఎట్లా ఉంటుందో అట్లాగే ఒక నిప్పుల పుల్ల ఉందనుకోండి. నిప్పుల పుల్ల ఉంటే వాడు ఏం చూస్తాడు, ఇదేమో ఏదో మెత్తగా అదేదో పుల్ల, ఆ పుల్ల పైనేమో ఏముంటుంది, ఫాస్ఫర్ ఉంటుంది అంటాడు అని చూస్తాడు. అది భౌతిక స్వరూపాన్ని చూస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు, వెలిగించుకోవచ్చు అంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, వెలిగించుకుని ఇట్లా స్టవ్ వెలిగించుకోవచ్చు అంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, సిగరెట్ వెలిగించుకోవచ్చు అంటాడు. ఇంకోటి దీపారాధన వెలిగించుకోవచ్చు అంటాడు. అవునా? ఇంకోటి దాన్ని ఈ వెలుగంతా చూసి జ్ఞానజ్యోతి అంటాడు. ఇంకోడు ఈ రూపాలు అక్కడ లేవు. అంటే తన స్వరూపమే, తన స్వరూపాన్ని నుంచి తాను ఎట్లా పతనమయ్యి వేరే రూపాలు చూస్తాడో, ఆ రూపంలో చూడాలన్నా కూడా తన స్వరూపమే కనిపిస్తుంది. అంటే ఒకడు ఇట్లా సిగరెట్ వెలిగించుకోవాలనుకుంటాడు అనుకోండి. సిగరెట్ వెలిగించుకోవటం అనేటటువంటిది వాడికి ఎట్ట కనిపిస్తుంది అంటే, సిగరెట్ అది వెలిగించుకుంటే తనకు పొగ వస్తుంది, పొగ తాగితే తను తీస్తుంది, తను ఆనందంగా ఉండొచ్చు అనుకున్నాడు. అంటే ఈ తుచ్చమైన ఆనందానికి కూడా దానికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ అరువిచ్చాడు, తన ఉనికిని అరువిచ్చాడు. తన ఉనికిని అరువిచ్చి ఉనికిని చైతన్యం చేసుకుంటూ సిగరెట్ తాగటాన్ని చైతన్యం చేసుకోవడం అనుకున్నాడు. ఉనికి చైతన్యాన్ని తెలుస్తూ ఉంటే సిగరెట్ తాగటంలోనే ఉనికి తెలిసినట్టుగా అనుకుంటున్నాడు వాడు. ఉనికి చైతన్యంలో నివసించేటువంటి వాడు సిగరెట్ తాగటంలో ఉనికిలోనే, ఆ చైతన్యంలోనే, ఆ ప్రేరేపణలోనే నివసించాలనుకుంటున్నాడు. మరి ఉనికి యొక్క ప్రేరేపణ దీన్ని తనతో పోల్చుకుంది నిజ రూపంతో దాన్ని పోల్చుకోవటం అనేటువంటి విచారణని ఏం చేస్తాడు, అది తాగటము, ఆ తాగినప్పుడు పూర్వం తాగినటువంటి దశ ఇప్పుడు బాగుందని, ఇదివరకు తాగకుండా ఉండి ఇప్పుడు వెలిగించేటప్పటికి ఇప్పుడు ఏమైంది, తనకు ఆ నరాల టిక్లింగ్ మళ్ళీ సమాధానం వచ్చింది. పొట్టకు అన్నం పెట్టకపోతే ఆకలి ఎట్లా వస్తుందో, ఆకలి అంతా ఎట్లా మనకు లోపం, ఆకలి అంటే పొట్ట ఖాళీ అనుకుంటున్న నరాలన్నీ అవుతాయి, బలం తగ్గిపోయినట్టుగా ఎట్లా ఉంటుందో అట్లాగే సిగరెట్ తాగడం కొంచెం ఆపేస్తే అదే తీరుగా ఆకలి వేసినట్టుగానే నరములు ఏమవుతాయి, డీలా పడిపోతాయి. ఆ డీలా పడిపోతే మళ్ళీ వెలిగించి మళ్ళీ ఇప్పుడు అన్నం తింటే ఆకలి తీరింది అనుకుంటున్నాడు. అట్లాగే సిగరెట్ తాగితే వీలుగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, అన్నం తినడానికి టైం లేకపోతే టీలు తాగుతారు, కాఫీలు తాగుతారు, తర్వాత సిగరెట్ వెలిగిస్తారు. కాఫీ తాగి సిగరెట్ వెలిగించడంతో అన్నాన్ని స్కిప్ చేసి ఉంటాడు, తినకుండా దాటేసి ఉంటాడు. అటువంటి కూడా ఉంటుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, అక్కడ ఏం చూస్తున్నారు, దాన్ని ఎందుకు ఆదరిస్తున్నాడు అంటే తనకు తన ఉనికి ఉంటుంది, నేను ఉన్నానని గుర్తించుకోవటం, తనకు తన ఉనికి తోచుతున్నది అట్లా చూసుకోవటానికి. అంటే ఇప్పుడు తేజేసి ఒకటి ఆ తప్పుగా చూసుకోవటంలో కూడా తనకు తానే, నేను చచ్చిపోలే, నేను చచ్చిపోవటం అనేటటువంటిది ఒక స్వరూపము, కానీ ఉండటం అనే యొక్క స్వరూపం స్పష్టత రెండు లేకపోయినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తున్నాడు, నిజమైన దాంతో పోల్చుకొని అబద్ధమైన దాన్ని నిజమైన దాంతో పోల్చుకోవడానికి ప్రయత్నం చేసి సరిపోయింది అన్నట్టుగా ఉంటున్నాడు. కానీ ఆ తేడా తెలిసిపోతుంది, లోకం ఎట్లా చూస్తుంది. ఇట్లా ఓ రోజు ఉంటాడు, రెండో రోజుకి ఏదో తినకుండా ఉండలేడు, మళ్ళీ పడేయాలంటాడు. అది అంటే ఆ తిండి పూర్తిగా పట్టమని ఎట్లా ఉంటుందో అట్లాగే గ్రహింపు కూడా పూర్తి అయినటువంటి గ్రహింపే తనకు నిజమైన గ్రహింపు అని గుర్తిస్తాడు. కనుక ఈ విధంగా ఏమవుతుంది, ఎట్లా తన స్మృతియే తనకు వెలుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా తన స్మృతియే తనకు వెలుగుతున్నటువంటి దానిలో కూడా ఆలోచన అంటాడు మళ్ళీ గబుక్క. ఆలోచన అంటే ఆస్మతో లోచతే పశ్యతి, అంటే తన స్మృతిలో చూస్తున్నాడు. స్మృతిలో చూస్తున్నాడంటే తనకే స్మృతి వస్తుంది, తనకు తెలియటం లేదు. తన స్మృతి ఇప్పుడు ఎట్లా ఉంది,
ఏమిటి లడ్డు తింటే బాగా ఉంటుంది అని వాడి స్మృతిలో వాడికి ఉంటుంది. వాడి ఉనికిని ఎట్లా చూస్తున్నాడు? రసనేంద్రియాన్ని బయట దాంతో తృప్తిపరచాలని చూసి బాగుంది అని అంటున్నాడు. కానీ రసనేంద్రియాన్ని బయట దాంతో చేసి బాగుంది అని అంటున్నటువంటిది రసనేంద్రియం ఎట్లా ఉంటుంది? రస ఆస్వాదనే అన్నాడు. అది ఆస్వాదన ఎటు చూపిస్తుంది? అది ఎప్పుడు ఇట్లా అనుకున్నాడు అనుకుని లోపల వేసినప్పుడు కూడా మరి 8వ లడ్డు వచ్చేటప్పటికి వెగటు చూపించేస్తుంది. అయితే అప్పుడు అంటే బయట దాంతో ప్రయోగం చేశాడు కనుక వెగటు చూపించింది. కానీ తనకు తన ఉనికిని ఆస్వాదన చేయటం ఎట్లా ఉంటుంది? చైతన్యమును తనదిగా చేసుకున్నాడు. ఉనికి చైతన్యాన్ని తనదిగా తన స్థానంలో దాని యొక్క ప్రకాశం తన ఆస్వాదన దీనిలో ఆస్వాదన చేశాడు. దాని నివసించడం తనకు తన ఎందే అన్నట్టుగా ఆస్వాదన చేస్తున్నాడు. దాని యొక్క విచారణ తనకు తన ఎందే, ఇంకో దాంతో పోల్చుకుని కాదు. అది తీసుకున్నాడు. దాని ఎరుక తనకు తన ఎందే ఆస్వాదన చేశాడు. సమృద్ధి కూడా తన ఎందు తనకే చేసుకున్నాడు. ఎప్పుడో ఈ ఆస్వాదన అనే దానికి మనకు అర్థం కావడం. అయితే ఈ ఆస్వాదన అనేది మనకు తన స్థానంలో తన తెలియకపోతే రసనేంద్రియం ఎట్లా ఉంటుందనంటే అది రసనేంద్రియం. ఆ ఇంద్రియం ఎప్పుడు స్పష్టంగా ఉంటుంది. ఏం చేస్తుంది? బయటది వేసుకుంటూ పోతుంటే నీకు నీ అందే ఆస్వాదన అని చూపిస్తుంది. అర్థం కాదు. ఇంకా తింటాడు. ఇంకో తినప్పటికీ అది వెగటి చూపిస్తుంది. ఎందుకు వెగటి చూపిస్తుంది అంటే ఇది నీ ఎందు నీకు ఆస్వాదనగా లేదు. తినడం మానేస్తే ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా లాలాజలం మింగుతాడు. తనది తనకే స్మృతిలోకి రావటం, స్ఫురణలోకి రావటం, తనది గ్రహించటం. మంచి ఉపమానం ఇది. లాలాజలము తన లోపలిది తనకి ఊటగా వచ్చి మిగటం అనేటువంటిది తన సచ్చిదానంద స్మృతియే తనకు స్మృతిగా రావటం, స్ఫురణలో రావటం, తానే గ్రహించటం అని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇది తనకు అంటే ఇప్పుడు ఎట గుర్తిస్తున్నాడు? తనతోనే గుర్తిస్తున్నాడు. అందుకని రసనేంద్రియానికి రుచికి కూడాను రుచి దీప్తవు అభిప్రీతవు అన్నాడు. అది వెలుగు చూపిస్తుంది అనమాట. ఏ వెలుగు చూపిస్తుందంటే అదేదో వస్తుంటే దానికి వెలుగు చూపిస్తుంది. ఏ వెలుగు చూపిస్తుంది? తన వెలుగు వేసి తన వెలుగు తన చేతిలో ఉన్నంత వరకే అది వెలుగుతుంది. ఆ తర్వాత తన ఆఫ్ చేస్తే వెళ్ళిపోతుంది అన్నాడు. అందుకని ఏం చేస్తుంది? లడ్డు తింటున్న పోతే కూడా తనకు తన వెలుగే కనిపిస్తుంది. లడ్డు తీపి తెలియటల్లా. తన తీపి అంటే ఏమిటి? తనకి ఎంత దాని ఎందుకు కోరిక ఉందో, దుష్టమైన కోరిక ఎట్లా ఉందో చూపిస్తుంది. నీ దుష్టమైన కోరికను నువ్వు పోషించలేవు అని కూడా చూపించేసి వెగటిగా వచ్చేస్తుంది అని చూపించేస్తుంది. ఇది ఆలోచన. మళ్ళా అంటే దాన్నే ఆలోచన. ఆకర్షణ అంటే చెప్పున్నాం, ఆలోచన అట్లా. మనం ఏదైనా విషయానికి ఏం చేస్తాం? ఆలోచన చేసి చెప్తారంటాడు. ఆలోచన చేసి చెప్పడం అంటే ఎట్లా ఉంటుందంటే నా ఉనికి ఎట్లా మనకు వస్తుందో అట్లా అని చెప్పాలి. అది నా ఉనికి పనికి రాదు అని. అది ఉనికి మన నాకు ఇష్టం లేదు కనుక వద్దనేస్తాడు. నాకెందుకో బాగాలేదు వద్దనేస్తాడు. ఇట్లా తనకున్నటువంటి తన తన స్మృతికి వేరే రూపములు ఇచ్చేసి చేస్తున్నాడు. ఇప్పుడు మనకేం తెలుస్తుంది? తన స్మృతికే వేరే రూపములు ఇచ్చేసి వాడు అయినాడు కనుక ఇప్పుడు దాన్ని పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది? తన స్మృతికే వేరేది కనుక ఆ వేరేది తన స్మృతితోనే పోల్చుకోవాలి. ఇది అభ్యాసం. ఇది ఎవరికి ఎట్లా అర్థమవుతుంది? చక్కగా అర్థమవుతుంది. కనుక ఆ స్వరూపాలన్నీ ఎట్లా తెలుస్తాయంటే తన స్మృతికి వేరే రూపాలు ఇచ్చి తనతోనే మళ్ళీ పోల్చుకుంటున్నాడు కనుక వాటి స్వరూపములన్నీ ఎట్లా ఉంటే తనకు వేరైన రూపములుగానే బాగా తెలుస్తుంది. వేరైన రూపంగా ఉంది కనుక ఉండి అది వేరైన రూపమే తన రూపం అనుకుంటే అది పొందుకోవటం లేదు కనుక అంటే ఎట్లా కంపాటిబుల్ కావటం లేదు కనుక అతనికి ఇబ్బందిగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఈ దర్శనం ఇది. అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ది ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ సెల్ఫ్. అక్కడ వ్యవస్థ అంతా కూడా తనతో పోల్చుకునేటట్టుగా కనిపిస్తుంది. తననే దర్శనం చేసేట్టుగా కనిపిస్తుంది. అందుకనే హరి అన్నారు. దీన్నే హరతి. అన్నిటినీ కూడా తన పక్షంగా తీసుకుంటున్నాడు. ఇది హరి లక్షణం. ఆ తన పక్షంగా తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది? అందినట్టుగా ఉంటుంది, లేకపోతే వదిలేశాడు. తన పక్షంగా తీసుకుంటాడు. అది రాలేదు, ఉండలేదు. అది ఏమవుతుంది? తన దగ్గరికి వచ్చేప్పటికి మాడిపోతుంది. అది మాడిపోతుంది. అదర్శనం.
తన దర్శనంగా అని తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాడో తీసుకోవడానికి ఏం చేయాలి? తన దర్శనంగా తీసుకోవాలంటే తన దర్శనాన్ని స్ట్రెచ్ చేసి చాచి తన దర్శనాన్ని తీసుకుంటున్నాడు. తన దర్శనాన్ని తీసుకున్నప్పుడు తన దర్శనం తనకు అంత ఉంటుంది. తన దర్శనం కాకుండా అది నేను కొట్టుకుంటూ వచ్చినటువంటిది వస్తుంది. తన దాకా వచ్చేటప్పటికి దర్శనం దాకా వచ్చేటప్పటికి అది స్వరూపంగా నిలవలేక అది అక్కడ అదృశ్యం అయిపోతుంది, అదర్శనం అవుతుంది. అదర్శనం లోప, అదర్శనం లోప. నాశం అయిపోయిందంటే నశ అదర్శనే, కనిపించకుండా పోతుంది. కనుక ఈ విధంగా ఇట్లాగూ బయట పదార్థాలన్నీ కూడాను మనతో పోల్చుకుంటూనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎట్లాగైతే నిటారుగా వంకర అని చెప్పుకున్నామో ఇవన్నీ ఏ పదార్థంతో పోల్చుకున్నారంటే దీనిలో ఇప్పుడు ఇట్లా సైంటిఫిక్గా బయట పదార్థాలని బయట వ్యవస్థని వాళ్ళు ఏం చెప్తారంటే స్టాటిక్స్, డైనమిక్స్, హైడ్రోస్టాటిక్స్ 3 చెప్తారు. స్టాటిక్స్ అంటే జడ పదార్థములుగా ఉన్నటువంటివి, ఒక స్థానంలో ఉన్నటువంటి దానికి. ఆ తర్వాత డైనమిక్స్ అంటే కదిలేటటువంటివి, కదిలే పదార్థములు అనేటువంటి విధంగా. హైడ్రోస్టాటిక్స్ అంటేనేమో నీటి సంబంధంగా ఉన్నటువంటి స్టాటిక్స్ అంటారు. అది స్టాటిక్స్. హైడ్రోడైనమిక్స్ కూడా, హైడ్రోస్టాటిక్స్, హైడ్రోడైనమిక్స్ అని కూడా అంటారు. ఆ డైనమిక్స్ అనే మాట ఇప్పుడు మనకు కొత్తగా అంటున్నారు. ఒకప్పుడు మాత్రం స్టాటిక్స్, డైనమిక్స్, హైడ్రోస్టాటిక్స్ 3గానే చెప్తుండే వచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టాటిక్స్గా చెప్పుకోవడానికి కొన్ని మనం బయటగా చెప్పుకున్నాం. ఆ చెప్పుకోవడంలో కూడా స్టాటిక్స్గా చెప్పడంలో కూడా ఇంకొకటి ఎట్లా ఉంటుందని అంటే కొడుకుని గుర్తించాడు. వాడు స్టాటిక్గా గుర్తించాడా, డైనమిక్గా గుర్తించాడా అని ప్రశ్న చేస్తే వాడైతే తిరుగుతున్నాడు. వాడు తిరిగినప్పుడు కూడా వాటిని స్టాటిక్గా గుర్తించాడంటే ఒకే ఆకారంలో గుర్తించాడు. ఎట్లాగైతే నిటారుగా ఉంటామనే ఒక ఆకారంతో గుర్తించాడు, అట్లాగే ఓ తోలుబొమ్మ ఆకారంలో గుర్తించాడు వాడిని. ఆ తోలుబొమ్మ ఆకారంలో కొడుకును గుర్తించాడు. రైట్. ఇప్పుడు కొడుకు తోలుబొమ్మ, తోలుబొమ్మయే కొడుకు, సరిపోయింది. అయితే దానిలో ఏమంటున్నాడు? నా కొడుకు అన్నాడు. ఇప్పుడు నా అనేదానికి ఏం స్వరూపము? కొడుకు తోలుబొమ్మ అయితే నా అనే స్వరూపం ఎక్కడుంది? నా కొడుకు అంటే నా కొడుకు తోలుబొమ్మ. అప్పుడేమవుతుంది? నా కొడుకు తోలుబొమ్మ అని ఎప్పుడైతే అనుకుంటాడో, తోలుబొమ్మని తన కొడుకు ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు నా అనేది గుర్తించేటట్టు తన స్వరూపం కూడా తోలుబొమ్మ. ఇట్స్ స్టాటిక్ అంటే చలనం లేనిది, జడమైనది. కనుక జడ స్వరూపంతో తానయ్యి కొడుకుని గుర్తిస్తున్నాడు, తాను జడుడై కొడుకుని గుర్తిస్తున్నాడు. ఇప్పుడు కొడుకును గుర్తించాలంటే తాను చైతన్య స్వరూపం అయితే కొడుకుని చైతన్య స్వరూపంతో గుర్తిస్తాడు. అది ఎట్లా గుర్తిస్తాడంటే వాడు జడుడుగా ఆటలాడుకుంటుంటేనో, ఎదిగితేనో, పెళ్లి చేసుకుంటేనో, మళ్ళీ పిల్లలు పుడితేనో, వాడు ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తుంటే జడత్వమే, తనకేం రావటం లేదు, తానేం పొందటం లేదు, వాడి చైతన్యం లేదు. కనుక ఆ జడ స్వరూపంలోనే గుర్తిస్తున్నాడంటే తాను జడుడైనాడు గనక గుర్తిస్తున్నాడు. కనుక జడుడైన వాడే నా కొడుకు అంటాడు. దాని యందు వాత్సల్యం, వత్సభావం, వసించి ఉండటం, దానిలోనే వసించి ఉండటం అనేటువంటి మాట వస్తుంది. అట్లా కాకుండా తాను ఎప్పుడైతే అది కూడా ఎట్లా గుర్తిస్తున్నాడు? గుర్తింపు తనదే. ఎట్లా? ఉనికితో గుర్తిస్తున్నాడు. నా కొడుకు అనేది కూడా ఎట్లా గుర్తిస్తున్నాడు? నా కొడుకుగా ఉన్నాడు. వాడు ఉండటం తనకు కొడుకుగా ఉండటం, ఆ తోలుబొమ్మ ఉండటం అనేది తోలుబొమ్మగా ఉండటమే తనకు తన కొడుకుగా ఉండటంనే మాట్లాడుతున్నాడు. వాడు ఎంత తిరిగినప్పుడు కూడా తనకు చైతన్యం, తన ఎట్లా కొడుకు ఆట ఆడుకుంటుంటే వీడు పొంగిపోతాడు. వాడు ఏదైనా గబుక తమాషాగా చూసేవాడు వీడి బట్ట కూడా ఊడిపోతుంది. అంత సంతోషం వచ్చేసింది వీడికి. నా కొడుకు గనక అంత చేశాడు. ఇప్పుడు నన్ను ఏం చేశాను? నేను చేయలేదు. నా కొడుకు గనక వాడు చేశాడు. నా మనవాడు గనక, ఈ మనవాడు చేస్తే ఇంకా చెప్పనే అక్కర్లే. కొడుకు చేస్తేనే తీరు, మనవాడు చేస్తే ఇంకా చాలా ఎక్కువ. దానికి ఒక సామెత ఉంటుంది. ఏమంటారంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడేట.
ముందు వచ్చిన చెవులు ఎవరు? కొడుకులు కూతుళ్ళు. మనవాళ్ళు వెనక వచ్చిన కొమ్ములు. వాళ్ళు ఇంకా వాడిగా ఉంటారు. వాళ్ళు ఇంకా ప్రీతిగా ఉంటారు. తను భ్రాంతి కల్పించడానికి చాలా పదునైనటువంటి వాళ్ళు. ఇట్లా పదునైనటువంటి వాళ్ళు. ఇవన్నీ ఇన్ని చిందరవందరగా వస్తున్నటువంటి స్వరూపాలు ఎక్కడ గుర్తిస్తున్నాడు? అన్నీ ఉన్నట్టుగానే గుర్తిస్తున్నాడు లోకం. అది సత్యం అని గుర్తిస్తున్నాడు. ఈ సత్యం అని ఎప్పుడు గుర్తించాడు? సత్యం అనే స్వరూపం ఎట్లా? అవి సత్యం కావట్లేదే. కానీ అవి సత్యం అనేటువంటి ఎక్కడ చూస్తున్నాడు? తన దగ్గర చూస్తున్నాడు. తన దగ్గర సత్యం స్వరూపం ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా అది సత్యం అని చూస్తాను అంటాడు వాడు. ఇది ఎంత స్పష్టంగా ఉంటుందో దాన్ని అంత స్పష్టంగా చూస్తున్నాను అనేటువంటి మాట వచ్చేటప్పటికి అది ఇప్పుడు ఇక్కడ దర్శనమా అక్కడ దర్శనమా? ఇది ఆరోపణ అన్నారు. ఆరోపణ ఎందుకు? ఇక్కడ సత్యం అనేటువంటి ఇక్కడే సత్యంగా ఉంటుంది, బయట రూపంలో కాదు. అక్కడ ఆరోపణ, అది ఆరోపణ రూపంలో ఉంటుంది. మనం అక్కడ నాది అని ఎట్లా గుర్తిస్తున్నాము అనే మాట వచ్చేటప్పటికి ఇది ఆరోపణ అనే భావం వస్తుంది. ఇది ఇప్పుడు ఇంతవరకు ఇట్టగా చెప్పుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఏది స్టాటిక్స్, డైనమిక్స్, హైడ్రోస్టాటిక్స్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనస్సు ఇంద్రియంతో పోల్చుకొని సటిల్ అంటే స్థూలమేది కాకుండా సూక్ష్మమైన దాన్ని పోల్చుకున్నప్పుడు ఇంకా ఎట్లా మనకు బాగా కనిపిస్తుంది, మనకు అక్కడ బాగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వస్తుందో చూద్దాం. అట్లాగే ఇప్పుడు కూడా ఏమవుతుంది? కొడుకైతే స్థూల స్వరూపం, తోలుబొమ్మ. ఆ తోలుబొమ్మని నా అని అనటంలో కూడా తాను తోలుబొమ్మ అయితే దాని నా అంటున్నాడు. కానీ నేను అనేది తోలుబొమ్మ కాదు. ఎందుకంటే దానికి ఒక కదలిక వస్తుంది. కదలిక వస్తుంది. ఏం కదలిక వస్తుంది? తనకు తన గుర్తింపులో వాడి ఎందుకు పోయి వాడి ప్రవృత్తితో కదులుతోంది. వాడి ప్రవృత్తితో కదలిక వస్తుంది. లౌకికంగా చెప్పుకుంటే వాడు ఆడుకుంటుంటే తనకు ఉత్సాహం వస్తుంది, వస్తుంది. వాడు బాగా చదువుకుంటున్నాడు, ఇంకా చదివించాలని ఉంటుంది. చదివించాలని తన కృషి చేసి డబ్బు సంపాదించి వాడికి చదివిస్తుంటాడు. ఇది కూడా తనకు కదలిక. ఇది చైతన్యం కాదు. ఇంకా వాడు చేస్తుంటే తనకు వాత్సల్యం అనేటటువంటిది ఇంకోటి కొత్తగా పుట్టుంటూ వస్తుంది. తనకు కదలిక వస్తుంది. దీన్ని కూడా డైనమిక్స్ అంటారు. ఈ డైనమిక్స్ ఎట్లా ఉంటుంది అంటే దానికి సూటిగా కదలిక, దానికి ఏమంటారు? ఒక బంతి ఉంది. బంతిని విసిరేశాడు. బంతిని విసిరేస్తే ఎంత దూరం పోతుంది? బాగా అర్థం చేసుకోవడం. ఎంత దూరం పోతుందంటే బంతి యొక్క బరువు ఎంత ఉందో తను దాన్ని పట్టింది ఎంతగా ఉంటుందో ఎంతగా తాను విసిరేశాడు. తను విసిరేసిన వేగాన్ని తగినంతగా వదిలిపెడుతుంది, మించి పోలేదు. అవునా? ఆ ఎట్లా వస్తున్నట్టు ఇట్లా విసిరేస్తే అది ఎట్లా పోవాలి అట్లా పడుతుంది. అట్లా విసిరేసాం అనుకోండి, అది ఈ ట్రేసెస్ ఏ కర్వ్ హైపర్బోలా అంటాడు. ఆల్ ప్రొజెక్టెడ్ బాడీస్ ట్రేస్ ఏ హైపర్బోలా. హైపర్బోలా అంటే అట్లా పడుతుంది. తరంగములన్నీ కూడా అట్లా వస్తాయి. అంటే భౌతికం నుంచి అభౌతికానికి, అయితే అభౌతికం నుంచి భౌతికానికి ఇట్లా విసిరేసింది. అప్పుడు ఏమవుతుంది? అట్లా పోయి మళ్ళీ అట్లా కింద పడుతుంది. ఎంత కరువులో వెళ్ళిందో అంత కరువులో వెళుతుంది. ఎంత ఎంత ఊపులో వెళుతుందో మళ్ళీ అంత ఊపులో కింద పడుతుంది. అది మధ్య పాయింట్ ఉంటుంది అనమాట. నీ విసిరేసింది అంత దాకా విసిరేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తుంది? అది అట్లా కింద పడిపోతుంది మేడం. అంటే ఇది ఎట్లా ఉంటుందో అట్లా భౌతికంగా స్థూలంగా ఎట్లా ఉంటుందో అది ఎట్లా వెళుతుంది? ఆ డైనమిక్ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే విసిరేసింది ఎవరు? తనది. తనది ఎట్లా ఉంది? ఇప్పుడు ఉనికిని విసిరేశాడు. అవునా? అంతేనా? తను సచ్చిదానందమును విసిరేశాడంటే ముందు ఉనికిని విసిరేశాడు. ఉనికిని విసిరేస్తే ఉనికి ఎక్కడ పడుతుంది? ఎంత విసిరేశాడు? ఎంత విసిరేసినప్పుడు కూడా అది నువ్వు విసిరేసినంత వరకే ఉంటుంది, కానీ ఉనికికి ఆ చైతన్యం లేదు. కానీ వేశాడు అనుకుంటున్నాడు. దీంతో బంతిని విసిరేసి ఉనికిని విసిరేసినట్టుగా ఆ స్మృతి ఆనందమే కలిగింది అనుకుంటున్నాడు వాడు.
బంతిని విసిరేసి ఉనికిని విసిరేసాడు అనుకుంటున్నాడు. ఉనికిని విసిరేస్తే ఎక్కడ పడుతుంది? తన దగ్గరే ఉంటుంది. అవునా? ఇప్పుడు బంతిని విసిరేస్తే ఏముంది? ఒక చోటు నుంచి ఇంకో చోటికి దానికి. ఇప్పుడు ఉనికిని చేసేటప్పుడు దాన్ని చైతన్యవంతం చేసుకుంటాడు. ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం తన స్థానంలో ఉంటే, ఇక్కడేమో బంతిని అవతలికి విసిరేయటంలో ఉంటుంది. ఇది బాహ్య స్పర్శ అని చెప్పుకుంటున్నాం. ఉనికిని విసిరేయటం అంటే ఇక్కడ చైతన్యవంతం చేసుకోవటం. ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం తన దగ్గర ఉంటే బయటికి నెట్టినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత తను చైతన్య ప్రకాశం ఎంతగా తన యందు నిలుపుకున్నాడో ఇది తనకు నిలుపుకోవడమే తన దగ్గర. తనకు తెలియటం ఎంతగా నిలుపుకుంటాడంటే అవతల విసిరేసేటప్పుడు విసిరివేయుట అన్నటువంటిది బయట ప్రయోగంగా వెళుతున్నటువంటి దానికి ఎదురుగా ఎంతగా ఉండాలో అంతగా తను నిలుపుకుంటాడు. తను జారిపోకూడదు. అంతగా చైతన్యం చేసుకుంటాడు. ఎంతగా విసిరేస్తాడో, ఎంత ఊపిస్తాడో అంత ఊపుకి, అది బయటకి ఇచ్చేట ఊపుకి, ఆ ఊపు తనకు ఊపుగా కాకుండా, తను బయటికి వెళ్ళిపోయే ఊపుగా కాకుండా, తన దగ్గర నిలపడానికి ఎంత ఊపుగా ఉండాలో అంత చక్కగా తన ఉనికిని చైతన్యవంతం చేసుకుని వదిలేస్తాడు. అవునా? ఆ వదిలేయటం అంటే ఎట్లా ఉంటుంది? మనం మామూలుగా క్రికెట్ బంతి విసిరేసేటప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు ఇస్తాడు. ఇట్లా తీసుకొని అట్టా అంటాడు. అట్టా అనేటప్పుడు ఏమవుతుందండి? బంతి అవతలికి వెళ్ళాలి కానీ చెయ్యి అవతలికి వెళ్ళదు. ఎట్లాగో చేత్తో విసిరేస్తాడు. చేత్తో విసిరేసినప్పుడు కూడా చెయ్యి తన దగ్గరే ఉంటుంది, బంతి అవతలికి వెళుతుంది. చాలా గొప్ప విశేషం. అట్లాగే ఉనికి చైతన్యం తన దగ్గరే ఉంటుంది. తన దగ్గరేమో చైతన్య రూపంలో ఉంటుంది, అవతల రూపమేమో విసిరివేసిన రూపంలో ఉంటుంది. ఆ విసిరివేసినప్పుడు కూడా తన చైతన్యం తనకి ఎంత ఉంటుందో తనకు తెలిస్తే ఎంత ఎటువంటి ఇంపెటస్ అంటారు, ఎటువంటి ఎట్లా ఊపు ఇచ్చి దాన్ని విసిరేశాడో ఎవరు తెలుస్తుంది? తనకే తెలుస్తుంది. ఆ తెలిసింది ఎట్లా ఉంటుంది? తనకు నివాసంగా ఉంచుకుంటాడు. దాని ఎందుకు తాను ఉంటాడు. అట్లాగే అది విసిరేసేప్పుడు ఎట్లా ఉంటుంది? దాని ఎందుకు తాను అనుభవించుకుంటూ, గుర్తించుకుంటూ విసిరేస్తాడు. విసిరేసేటప్పటికి అప్పుడు ఏం తెలుస్తుంది? తనకు పోలికగా ఇప్పుడు నేను విసిరేసాను కనుక అది వెళ్ళిపోతుంది. తప్పకుండా ఈ మాట ఏం చేస్తాను, ఈ బౌలింగ్ వేస్తే అతను తప్పకుండా అవుట్ అంటాడు. స్పిన్ వేస్తాడు. ఆ స్పిన్ వేసేటప్పటికి ఏమవుతుంది? వాడికేమో ఇంకా బ్యాట్ ఏమవుతుందంటే మామూలుగా వస్తే ఇట్లా కొట్టుకుంటుంది. ఆ స్పిన్ వచ్చేటప్పటికి ఆ బ్యాట్ బంతి తిరిగిపోయి ఆ పట్టుకున్న బ్యాట్ని తిప్పేస్తుంది. ఆ తిప్పేసేటప్పటికి పోయి నేరుగా వెనకాల స్టెంప్ కొడుతుంది. క్లీన్ బాల్ అన్నట్టుగా, అంటే ఇది వాడు లెక్క పెట్టినట్టుగా. ఈ లెక్క పెట్టడం కూడా తన ఉనికితో లెక్క పెట్టుకుంటున్నాడా, బయట బంతి మీద లెక్క పెడతాడు? అది దానిలో ఎట్లా ఉంటుంది? స్పిన్ వేస్తే బంతి స్పిన్ అంటే తిరిగిపోవటం అన్న. బంతి తిరిగిపోతూ వెళుతుంది, నేరుగా వెళ్ళదు. ఇటైతే నేరుగా వెళ్ళకుండా బంతి పోతూ గింగిరాలు తిరుగుకుంటూ పోతుంది. ఆ గింగిరాలు తిరుగుకుంటూ పోతే అది అటు చేరుకుంటుందో. ఇది బయటకు లెక్క వేస్తున్నాడా, తన ఉనికి లెక్క వేసుకుంటున్నాడా అనడానికి ఉదాహరణకి ఎట్లా ఉంటుంది? బయటికి గింగిరాలు ఏమవుతానికి విసిరేసేటప్పుడు తన బలాన్ని చూసుకుని విసిరేస్తాడా, తన బలాన్ని చూసుకోకుండా విసిరేస్తాడా? తన బలం ఎట్లుండాలంటే అవతలికి చేరేటట్టుగా తన బలాన్ని తన ప్రయోగం చేయాలని బయట భాషగా మనం మాట్లాడుతున్నాము. అది ఎట్లాగో అట్లాగే తన స్థానంలో ఉండాలి. అది ఇంకా క్రికెట్లో కూడా ఎట్లా ఉంటుందంటే, వాడు బౌలర్ ఒకవైపు ఉంటాడు, బ్యాట్స్మెన్ ఇంకోవైపు ఉంటాడు. వీడికి గ్రీస్ మార్క్ అంటాడు. గ్రేస్ మార్క్ అంటారు. ఒక గీత గీస్తారు. వాడు బౌలింగ్ వేసేటప్పుడు దాన్ని దాటిపోకూడదు. వాడు కొట్టేటప్పుడు కూడా దాన్ని దాటి రావచ్చు. ఇంకా ఎగిరి కొట్టేది ముందుగానే వచ్చి చక్కగా కొట్టేస్తాడు. అది వాడు కొట్టచ్చు. కానీ అయితే కొట్టేటప్పుడు వాడు కనుక గ్రీస్ దాటి ఉంటే ఎవరైనా బంతి పట్టుకుని స్టంప్ కొట్టేస్తే వీడు అవుట్ అయిపోతాడు. వాడు దానిలోనే ఉండాలి. అంటే వాడి హద్దులో వాడు ఉండాలి. ఎట్లా ఉంటుందో వీడు వేసేటప్పుడు కూడా ఆ హద్దులో ఉండాలి. హద్దులో ఉండి వేయటం అనేది ఎట్లా ఉంటుందో ఇవన్నీ లోకంలో వాళ్ళ భాషలో మార్చుకున్నట్టుగా, వాళ్ళ భాషలో అనేకంగా చెప్పినట్టుగా ఎట్లా ఉంటుందో అది
వాళ్ళ భాష అంటే దాని యొక్క భాష. దాని యొక్క భాష ఏమి? తను ఇచ్చిన భాష. తను ఇచ్చిన భాష ఏమి? ఉనికి భాష. ఉనికిని చైతన్యవంతం, ఏదైనా అంతే, చైతన్యవంతం చేసుకోవడం, దాన్ని చూసుకొని పోల్చుకోవటం, తన ఉనికితో పోల్చుకోవటం. తను జారాడా ఉన్నాడా పోల్చుకోవటం ఎట్లా ఉంటుందో అక్కడ ఎట్లా ఉంటుంది, అవతల చేరిందా లేదా, వాడిని కొట్టాడా లేదా అన్నట్టుగా, అవుట్ అయిందా లేదా అని చూసుకుంటాడు. ఆ దానిలో ఎట్లా ఉంటుంది, తప్పకుండా ఆ, క్రికెట్ ఆటలు ఎట్లా ఉంటుంది అంటే, ఒక మంచి బౌలర్ ఉన్నాడు. ఆ బౌలర్ మళ్ళీ ఆరు ఆరు మాటలు కొట్టేటప్పటికి బౌలర్ మారిపోతుంటాడు. మళ్ళీ అంపైర్ ఇస్తుంటాడు, ఇంకోటికి ఇస్తుంటాడు. ఆ వాడు వచ్చేటప్పటికి లోకానికి తెలుసు వీడు మంచి బౌలర్ అని. ఆ తెలియనప్పటికి అందరు చప్పట్లు కొడతారు. వాడు ఏం చేస్తాడు, వాడు స్టైల్గా వస్తాడు, వాడు కొడతాడు. 6 బౌల్స్ వేస్తాడు కానీ వాడు కాలేదు. అప్పుడు వీళ్ళందరూ చూసేవాళ్ళందరూ ఏం చేస్తారు, నిరుత్సాహపడిపోతుంటారు వాళ్ళు. అవతల వాళ్ళు ఎట్లుంటారంటే, బ్యాట్స్మెన్ వచ్చి ఉంటాడు. ఆ బ్యాట్స్మెన్ ఉండేటప్పటికి వాడు ఆడుతుంటాడు. వాడు ఆడుతుంటే వీడు బౌలింగ్ వేసేవాడు బౌలింగ్ వేస్తూ ఉంటే దాన్ని ఎగిరి రన్స్ కొట్టడం చేత కాకపోతే ఆ బంతి అట్లా ఉంటే ఏం చేస్తాడు, దాన్ని డిఫెన్స్ అంటాడు. దాన్ని తట్టేసి వదిలేస్తాడు. అంటే తను స్టంపుకు రాకుండా, ఓడిపోకుండా, అవుట్ కాకుండా ఆడుకుంటాడు. డిఫెన్స్ గేమ్ అంటాడు. అప్పుడు లోకం హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అని పెద్ద కొడుతూనే ఉంటాడు. ఎంతసేపటికి ఎంతమంది బౌలర్స్ మాట్లాడినా రన్స్ మాత్రం పెరగటం లేదు. అప్పుడు హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అని ఇట్లా ఇవన్నీ ఇంత సంచలనంగా వాళ్ళు మాట్లాడతారు సార్. ఈ సంచలనం అంతా ఎట్లా ఉంటుందంటే, ఆ సంచలనానికి ఎదురుగా తాను ఎంత గట్టిగా ఉండాలో ఆ ప్రయోగం చేస్తారు. ఇది తన భాషలో ఎట్లా ఉంటుంది, తన ఉనికిని చైతన్యవంతం చేసుకోవడంగా ఉంటుంది. దానికి ప్రతిగా ఎదురుగా దాంతో తాను జారిపోకుండా ఉండటం అనేది ఉంటుంది. దాన్ని మనం అంటాం జాగ్రత్త అంటాం. జాగ్రత్తగా ఉంటాం. హీఈస్ కేర్ఫుల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ నాట్ స్లిప్పింగ్ డౌన్, నాట్ లూజింగ్ హిమ్సెల్ఫ్ అని లోకాన్ని తను పోగొట్టుకోకుండా ఉంటాడు. మరి అందరు చప్పట్లు కొడితే బౌలర్కి ఇచ్చేగా అందరు చప్పట్లు కొట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది, వాడికి అహంకారం వచ్చేసింది అనుకోండి. అహంకారం వస్తే 6 బాల్స్ వేస్ట్ అయిపోతాయి. అట్లా కాకుండా వాడు దాంతో చెలించకుండా రావాలి. వాడు చెలించకుండా మళ్ళీ వేస్తే అట్లా ఉంటుంది. అది నేరుగా ఆ చెలించకుండా ఉండేటువంటి ప్రయోగంలో బంతి ఎట్టా స్పష్టంగా ఉంటుందో, ఆ చెలించకుండా ఉంటే దాంట్లో బంతి ఎట్టా చెలించకుండా ఉంటుంది, సరిగ్గా వేస్తాడు. ఎట్లాగో ఆ చెలించకుండా ఉండే స్వరూపం తన స్మృతి యొక్క స్వరూపం. వాడు చెలించకుండా ఉంటే అనే పదం వేస్తున్నాడు. ఉండడం ఎక్కడ ఉంటుంది, తనకు చెలించకుండా ఉంటే మామూలుగానే వస్తున్నాడు. చెలించిన మనిషి, కంగారు పడిన మనిషిలో ఇటు ఆడిపోడు, ఉంటాడు. వాడిట కుదురుగా ఉంటాడు. కుదురుగా అనేటటువంటి తన బ్యాలెన్సింగ్ అనేది, మెంటల్ బ్యాలెన్సింగ్ అని 2 పదములు వాడుతుంటారు. బ్రెయిన్ బ్యాలెన్సింగ్ అంటుంటారు. ఇట్లా ఎంత ఉన్నప్పటికీ కూడా తనకు తన యందే అన్న మాట ఎక్కడ వస్తుంది, ఆ భావం ఎప్పుడు కూడా తనకు తన యందే అనేది తన సచ్చిదానంద స్మృతి అందే అర్థమేది. అది వాడికి తెలియకుండా పూర్ణముగా చేస్తుంటాడు. అయితే దాన్ని అభ్యాసం చేసి కొంతకాలానికి అది ఆ క్రికెట్ ఆటలోనూ ఇంకో విషయంలోనూ అభ్యాసం చేస్తాడు. చేసి దాన్ని జయించాలనుకుంటాడు. అప్పుడు తన కుదిరి ఎప్పుడు గుర్తించలేదు, తాను బయట ఆటని జయించాలనుకుంటాడు. వాడిని కొట్టించాలనుకుంటాడు. తన కుదురు గుర్తించలేటువంటి వాడు. ఇంకా తన కుదురుని ఎక్కడ చూసి ఆనందిస్తాడు, చేయబడినటువంటి పని మీద చూసి ఆనందిస్తాడు. తన ఉనికిని గుర్తించడం చేత కాకపోతే, తన కుదురుని గుర్తించడం చేత కాకపోతే, తను పోగొట్టుకున్నది చేతకాంతనాన్ని బయట చేసిన పనులు చూసి తను మోసపోతాడు, తను బాధపడతాడు, ఇక తిట్లు తింటాడు. అప్పుడు ఏం తెలుస్తుంది, కావలసిన చైతన్యం తనది. దాన్ని సంచలనంగా బయట చేసేటప్పటికి దానికి బయట రూపంలో ఎట్లా వస్తాయి, మెప్పోను, లేకపోతే దెబ్బను, లేకపోతే తిట్లో, ఇంకోటి లేకపోతే డబ్బు తక్కువ ఇవ్వటము, తను అనుకున్న దానికంటే కూలి తక్కువ ఇవ్వటము, అటువంటి ఏవో చేసినటువంటి విధాలుగా తనకు వస్తూ ఉంటాయి. లేకపోతే ఆట ఓడిపోయినట్టుగానో,
ఆ రూపాల్లో వస్తుంటుంది. ఎందుకు? తన ఉనికిని గుర్తించలేదు గనక. గుర్తించకుండా సరిగా ప్రవర్తించడం ఉంటుంది. గుర్తించకుండా జారిపడిపోయే ప్రవర్తించడం. సరిగా లోకంలో లౌకిక దృష్టితో చేసినప్పుడు గుర్తించకుండానైనా సరిగ్గా ప్రవర్తించడం అవుతుంది. గుర్తించకుండా సరిగ్గా ప్రవర్తించలేకపోవడం, రెండూ గుర్తించలేకుండా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? దానికి బయట భాష ఎట్లా ఉంటుందనంటే స్టడీ హీ ఈస్ నాట్ స్టడీ అంటారు. హీ ఈస్ నాట్ స్టడీ ఆన్ ది ఫ్రంట్ ఆఫ్ ది జాబ్, ఆన్ ది ఫ్రంట్ ఆఫ్ ది గేమ్. అక్కడ తాను కుదురుగా లేడంటాడు. అక్కడ తనక కుదురుగా ఉండాలని, అక్కడ కుదురుగా ఉండకూడదని, లేడని అన్నటువంటి అక్కడ భాష మాట్లాడతారు. అక్కడ భాషగా మాట్లాడుతున్నప్పటికి కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది? తనతో పోల్చుకున్న మాట. అక్కడ ప్రవర్తించినప్పుడు ఎట్లా ఉంటుంది? గుర్తించినా గుర్తించకపోయినప్పుడు కూడా గుర్తించినటువంటిదిగా ప్రవర్తించినందువల్ల అక్కడ తనకు వాడు కుదురుగా ఉన్నాడు అనుకున్న దానివల్ల ఏమేమి పోస్తుందో ఆ మెప్పు తనకు స్థిరంగా ఉండేది కాదు. దాన్ని లేనందువల్ల ఏం పోయిందో ఆ పోగొట్టుకున్నది కూడా తనకు స్థిరంగా ఉండేది కాదు. ఎవడైనా తిడతాడు, జీవితకాలం తిట్టుతాడు, బాగా దేహం విడిచిపెట్టిపోయినాడు పాయ. అయితే వాళ్ళు తిట్లు తిన్నప్పుడు తాను ఎంత బాధపడ్డాడో, వాళ్ళు మెప్పు పొందినప్పుడు తాను ఎట్లా గొప్ప ఎగిరిపోయినాడో అది తన్ని బాధిస్తుంది. విషయం తన్నేం కాదు, విషయం తన్నేం చేయదు, విషయ దోషం తన్నేం చేయదు. తను గుర్తించినటువంటి దోషం ఉన్నారు. తనని గుర్తించిన దోషం ఎట్లా ఉందంటే తనను తాను సచ్చిదానంద రూపంగా కాకుండా తన సచ్చిదానంద రూపములతో తనని సప్తదర్శనములు చేయటం రూపానికి అంతా కూడా బయట భాష ఎప్పుడు ఇచ్చాడో దానివల్ల అవుతుంది. అయితే ఇప్పుడు బయట గుర్తించవలసింది ఏంటంటే బయట భాష అంతా ఎక్కడి నుంచి గుర్తిస్తున్నాడు? తన భాషగానే గుర్తిస్తున్నాడు. ఎంతటి వికారమైన ఇంకా ఇంకా స్పష్టమైన ఎటైనా సరే బయట భాషగా అసత్యం మొత్తం అంతా అసత్యమైనప్పుడు కూడా దానికంతా భాష ఎవరిది? తనది. తన సచ్చిదానందముడి యొక్క భాష. కనుక దానికి వాటికి అన్నింటికీ కూడా దాన్ని కోడింగ్ చేయగలిగినంత భాష తనకు సచ్చిదానందముడు వస్తుంది. తన గట్టితనముని బయటకి ఎట్ట గట్టితనం చూపించాడో బయట ఎంత వికలంగా వస్తుందో అంత తనకి. అంత డైనమిక్స్ అంటే చెప్పును చపలం కావటం, తిరగటం, పరిగెత్తడం అనేది ఎట్లున్నప్పటికీ దూకుడు అనమాట. ఎంత దూకుడుగా చేసినప్పుడు కూడా అది తన దర్శనమే. ఆ తన దర్శనం ఎట్లా కనిపిస్తుంది? దూకుడుగానే కనిపిస్తుంది. ఆటగానే కనిపిస్తుంది. దానిలో గొప్పతనంగా కనిపిస్తుంది. దానిలో గొప్పతనం కాకపోతే దానిలో గొప్పతనం కానట్టుగానే కనిపిస్తుంది. కానీ అది తన దగ్గర ఉన్నటువంటి స్వరూపాన్ని గుర్తించేంత వరకు తనకు ఎట్లా తన స్వరూపం తనకు అర్థం కాదు. కాకపోయినప్పుడు కూడా ఎంతైనా సరే అది తన దగ్గరది. తన భాష తనకు సచ్చిదానంద స్మృతియే. సచ్చిదానంద స్మృతియే అక్కడ ఉంటుంది. దీన్ని మన పాటలో వక్రబుద్ధికి అన్నారు. వక్రబుద్ధికి సప్తదర్శనములు చేరని గతి దుఃఖములలో అందని గతి దుఃఖములు ప్రవర్తన దానివల్ల దుఃఖం. అందులో సృష్టి ఏం చేస్తుంది? అందిస్తుంది. సప్తదర్శనములను ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటుంది. ఎట్లా అందిస్తుందంటే విషయములందు ప్రీతిని తొలగించచ్చు. బయట ప్రీతి ఎందు తొలగిస్తూ ఉంటూ అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే బయట ప్రవేశంలో ఇటువంటి అవకతవకలన్నీ వస్తుంటాయి. ఈ అవకతవకల్లో ఈ స్థిరత్వంతో పోల్చుకునేటప్పుడు ఏం చేస్తుంది? వాటికి అవకతవకలకి బాగా హైలైట్ అవుతాయి, బాగా కనిపిస్తాయి అన్నమాట. అవకతవకలుగా కనిపించేటప్పటికీ తన ఉనికి స్వరూపం అన్నింటి లోపల బాగా తెలుస్తూనే ఉంటుంది దానికి. బయట ప్రయోగంలో ఎంత జారినప్పుడు కూడా తను ఉనికి స్థిరత. అందుకని బయట ఎంత ప్రయోగం చేసి కూడా ఏం చేస్తాడు? అంత చపలంలో తాను స్థిరంగా ఉండాలంటాడు. తను ఎటర్నల్గా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. ఇవన్నీ అక్కడ వేస్తాడు గనక, తప్పకుండా వేస్తాడు గనక ఇప్పుడు దేంతో కొలుస్తున్నాడు? దీని యొక్క లక్షణాలతోనే దాన్ని కొలుస్తున్నాడు. దీని లక్షణాలతో దాన్ని కొలుస్తున్నాడు. ఈ లక్షణాలు దానికి వచ్చేటప్పటికి అక్కడ అవి తోవటం లేదు. దానికోసం ఏం చేస్తున్నాడు? దాన్ని తూకకుండా ఉండడానికి ఈ లక్షణంలోనే దర్శనం చేయాలి. వాడు ఈ లక్షణాలని అక్కడ దర్శనం చేయడానికి ప్రయత్నం చేసి దానిలో ఏదో పెంచాలని, అటు చేయాలని, తిమిని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత ప్రయత్నంలో కూడా తను దేంతో ప్రవర్తిస్తున్నాడు? తన ఉనికితోనే ప్రవర్తిస్తున్నాడు. ఇది తనకు డైనమిక్స్.
కదలిక దగ్గర నుంచి పరిగెత్తుల దాకా ఎంత దూరం వెళ్ళినప్పుడు కూడా తనకే డైనామిక్స్. ఎనిమీ ప్లేన్ని అటాక్ చేయాలి. ఎనిమీ ప్లేన్ అటాక్ చేయాలంటే ఏం చేయాలి? అసలు వాళ్ళ ముందు ఎనిమీ అవునా కాదు తెలియాలి ముందు. బయట ఎయిర్ప్లేన్ చూస్తే కనిపిస్తుంది, కనిపించదు. ఆ ఏరోప్లేన్ మీద ఏదైనా గుర్తులు ఏమైనా ఉంటే తన గుర్తులు తన స్నేహితుడి యొక్క ఏరోప్లేన్ అంటే తన ఏరోప్లేన్ ఇంటికి కూడా ఒక గుర్తుంటుంది, అవతల దానికి వేరే గుర్తుంటుంది. దూరంగా అది కనిపించడం లేదు. అది కనిపించి గుర్తించడం ఒక తీరుగా ఉంటుంది. అటువంటిది ఏమైనా వేసుకుంటే కనిపించి గుర్తించడం వేరుగా ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని గుర్తించాలంటే తను ఏం చేయాలి? వాడికి ఫ్రీక్వెన్సీస్ వదులుతాడనమాట. ఫ్రీక్వెన్సీస్ వదిలితే అంటే దాని మీదకి గుర్తించడానికి చేస్తాడు. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందంటారు. ఫీడ్బ్యాక్ రావటం అంటే అది వాడు దానికి ఏమైనా సమాధానం ఇవ్వటం వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు వాడైతే గుర్తిస్తాడంటే ఎవడో మనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని గుర్తించి వాడు దాన్ని బ్లర్ చేసి పారేస్తాడు. బ్లర్ చేసేటప్పటికి మనకు రావట్లేదు. వాడు ఎప్పుడైతే బ్లర్ చేశాడో వాడు కావాలని బ్లర్ చేశాడని అంటే తన అవతల వాడి యొక్క ఫ్రీక్వెన్సీని గుర్తించాలి. ఫ్రీక్వెన్సీని గుర్తించేశాడు ఏం చేస్తాడు? దాని మీద ఫైర్ వాడే. అది వాడు అందించకుండా ప్రయత్నం చేస్తాడు. అందించకుండా ప్రయత్నం చేశాడు ఎప్పుడు వాడు మనకు శత్రువు అని తెలిసిపోతుంది. అందిస్తే ఇంకా మిత్రుడైతే ఏం చేస్తాడు? దానికి మనకు మళ్ళీ అందేటట్టుగా ఇస్తాడు. ఇంకోటి శత్రువు అయితే ఏం చేస్తాడు? దాన్ని బ్లర్ చేసేస్తాడు, అందకుండా చేస్తాడు. అందకుండా చేస్తే గుర్తించాడు. ఇట్లా ఫ్రీక్వెన్సీస్ని మార్చుకుంటూ చేస్తూ ఉంటాడు. ఏ ఫ్రీక్వెన్సీకి వాడు మనకు సమాధానం ఇస్తున్నాడు, ఎట్లా సమాధానం ఇస్తున్నాడు, అటువంటివన్నీ కూడా ఇది ఒక వార్. ఇంగ్లీష్లో వార్ అంటారు అన్నమాట, యుద్ధం అని. ఇంగ్లీష్లో వార్ అనేటువంటి దానిలో ఇప్పుడు దేని ప్రయోగం చేస్తున్నాడు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ చేస్తున్నాడు అనమాట. ఎక్కడ చేస్తుంది? ఈ ఫ్రీక్వెన్సీ క్రియేటింగ్ ఎక్కడుంది? తన సచ్చిదానంద స్మృతి యందు దాన్ని అవతల దానికి చేసుకుంటూ దానికి ఎదురుగా వెళ్ళాలని, పోటీగా వెళ్ళాలని, యుద్ధం చేయాలని అనుకుంటే అప్పుడు ఇది తనకు వేరే రూపంగా వస్తుంది. అంటే తనకు వక్రం చేసుకునే రూపంగా వస్తుంది. వక్ర రూపంగా చేసుకున్నటువంటి దీన్నే ఒక రూపంగా చేసినట్టుగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఇదే చెయ్యి, ఆ చెయ్యితోనే ఏదైనా చేయొచ్చు. ఎట్లాగో ఆ చేస్తూ ఉంటే చివరికి చేయగా చేతికి నొప్పులు పుట్టినట్టు ఎట్లా వస్తుందో అది తన చేతిలో ఉంటే తన స్థానం తనకే ఉంటుంది. అట్లా కుదురుగా ఉంటే చేతులు నొప్పులు ఏమొస్తే రావు. మన వాళ్ళు ఏమనుకుంటారు? బయటికి బాగా ఇట్లా హుషారుగా ఎప్పుడు తిరిగేవాడు ఏం చేస్తాడు? అట్లా కూర్చుని స్తబ్దు అయిపోయినాడు. కూర్చుని స్తబ్దు అయిపోయినాడు, చప్పగా అయిపోయినాడు మనిషి అని అంటారు. తను తాను చైతన్యవంతం చేసుకున్నవాడు ఎంత కుదురుగా కూర్చుంటే, ఎంతసేపు అంత కుదురుగా కూర్చుంటే దేహానికి చైతన్యమే ఇవ్వకుండా, చైతన్యానికి కదలిక, చైతన్యం కాదు దేహానికి కదలివ్వకుండా కూర్చుంటే తన చైతన్యం అంతా నిలుపుకుంటాడు. చైతన్యాన్ని కదలిక ఇస్తే ఏం చేయాలి? తన చైతన్యాన్ని కదలిక రూపంలోకి మార్చాలి. కాస్ట్లీ మిస్టేక్, చాలా ఖరీదైనటువంటి తప్పు. కనుక డైనమిక్స్లో ఆడుకుంటున్నప్పుడు చాలా తమాషాగా ఉంటుంది. ఎందుకంటే అది కదిలేది, ఇది కదిలేది. ఈ డైనమిక్స్లో ఆడుకోవటం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే బయటగా స్థూలంగా కనిపించేటటువంటిది డైనమిక్స్ ఒకటి. స్థూలంగా ఇంకేం కనిపిస్తుంటుంది? అట్లా మనం పోతుంటే ఒక తారాజువ పరిగెత్తిపోతుంది. తారాజువ పరిగెత్తిపోతుంటే అది పోతుంటే మనకి ఇట్లా అట్లా పరిగెత్తిపోతుంటే మనం దాన్ని చూశాడు. వాడు చూశాడప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ చుర్రని వెళ్ళిపోయేవాడికి మనకు అనిపిస్తుంది భలే 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 అని చూశాను అనుకుంటాడు. కానీ తన దగ్గర ఎట్లా ఉంటుంది? తనకు దూకి అవతల వెళ్ళిపోయాడు అంతే.
అదేమో అక్కడేమో అదృశ్యం అయిపోయింది. తను అలా చూసి దాన్ని ఇప్పుడు మురిసిపోతున్నాడు ఇప్పుడు ఇంకా. అది అదృశ్యం అయిపోయింది. తనకు మురిసిపోవడం అనేది తనకు దర్శనంగా ఉంది ఇప్పుడు. అది తనకు దృశ్యమో, దర్శనమో అర్థం కావట్లేదు. తనకు అది దృశ్యము, ఆ దృశ్యంలో ఇప్పుడు దర్శనము, ఆ దర్శనం బాగుంది. అది ఎంతసేపు ఉంటుంది, కాసేపు ఉంటుంది, తర్వాత లేదు. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది, ఓ ఇటువంటిది నేను ఇదో చూసా అంటాడు మళ్ళా. కలిసిపోయింది అది. అవునా? ఆ తర్వాత చలనం కూడా ఎట్లా ఉంటుందంటే నరాల బలహీన వాళ్ళకి వీళ్ళు చెప్తుంటారు, హోమియోపతి డాక్టర్లు వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు. ఆ, ఉమ్, ఒక మందు ఎటువంటి గుణానికి ఇది మందు అవుతుంది అంటే అట్లా చూస్తుంటే గబుక్కన ఏదో ఒకటి కదిలి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది అట్లా వాడికి. అది ఏం లేదు అక్కడ, అది కదిలిపోయినట్టుగా కనిపిస్తుంది. అట్లా కనిపిస్తుందంటే పలా నరాల బలహీనం చేత అట్లా వాడికి కనిపిస్తూ ఉంటుంది అని. అది దేనివల్ల కనిపిస్తుంది? నరాల బలహీనం ఎక్కడ ఉంటుంది? ఒట్టి కంట్లోనే ఉంటుంది కాదు, దేహం అంతా ఉంటుంది. దేహం అంతా ఉన్న దోషంలో దృశ్య రూపంలో అక్కడ వచ్చేటప్పటికి అది ఏదో కదిలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది డైనమిక్స్ నారు. అవునా? ఎంత స్టాటిక్స్ అయినా, ఎంత డైనమిక్స్ అయినా కూడా అది తనకు తన స్థానంలో మాత్రం ఎప్పుడు కూడా విత్ ఇన్ సెల్ఫ్ అనే మాట తనకు తన స్థానంలో, అది తనకు స్టాటిక్స్ కాదు, డైనమిక్స్ కాదు. ఇందాక చెప్పినట్టుగా కేవలం అట్లాగే కూర్చుని ఉన్నాడు, దేహంతో ఏం కదలి. కూర్చుని ఉన్నాడంటే దేహంతో పోల్చి కూర్చుని ఉన్నాడు అంటాడు. దేహంతో కూర్చుని ఉంటే దేహం అట్లా తీస్తే స్తంభించుకుపోతుంది అంటాడు. దేహం స్తంభించుకోదు. ధ్యానంలో కూర్చున్న వాడికి దేహం స్తంభించిపోదు. 10 గంటల సేపు కూర్చున్నా, ఒక రోజంతా కూర్చున్నా సరే, 24 గంటలు కూర్చున్నా ఆకలి తెలియదు. మరి లేచేటప్పటికి కాళ్ళేం బిగుసుకుపోవు. ఆ తర్వాత ఆ తేడా ఎప్పుడు వస్తుందంటే బయట దాంతో ప్రయోగం చేసి ఆ దూకుడుగా ఉండేవాడికి ఆగిపోయినప్పటికీ స్తబ్దుగా అయిపోయినట్టుగా ఉంటుంది. అవునా? ఆ స్తబ్దుగా ఉండేదానికి లోకంలో ఎట్లా ఉంటుంది? అట్లా పోయి తిరిగి వస్తుంటాడు ఎప్పుడు కూడా. వాడికి ఇంట్లో ఉంటే తోచదు అని. ఏం తోచదు? నేను ఉన్నాను తోచట్లేదు. తనకు తన స్వరూపం తోచాలంటే తిరిగి రావటం అనేది ఎట్లా ఉంటుంది అట్లాగో. అట్లాగే తనకు తన స్థానంలో ఎప్పుడు ఆహ్, అది ఎప్పుడు ఏదో చూస్తూ ఉంటాడనుకోండి. చూడకపోతే తోచదు. కనుక ఏం చేస్తాడు ఇప్పుడు చూడకపోతే ఏం చూడాలి వెనకలో తోచేదేం కాదు. ఇప్పుడు మనకు బాగా కదలికలు ఇచ్చేటటువంటిది మొబైల్ ఉంది. అది పెట్టి చూస్తూనే ఉంటాడు. అది చూస్తున్నప్పటికి కాసేపటికి ఉంది దానిలో ఛార్జింగ్ అంతా అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తాడు? దాన్ని మళ్ళీ ఛార్జింగ్‌లో పెట్టాలి. ఆ ఛార్జింగ్‌లో పెట్టేదాకా ఏం చేయాలి నేను? ఆ ఛార్జింగ్ అయ్యేదాకా ఏం చేయాలి? అందులో ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ర్యాపిడ్ ఛార్జింగ్ పెట్టాడు. మనకు రోజులు ఎట్లా ఉంటే ఛార్జింగ్ పెడితేనే మామూలుగా ఛార్జ్ అవుతుంది. చాలా సేపు పడుతుంది. రైల్లో ఏం చేస్తారంటే ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఛార్జింగ్ పెట్టుకోవడానికి కొన్ని ప్లగ్ పాయింట్స్ పెడతారు. ప్లగ్ పాయింట్ పెడితే వీడేం చేస్తే దానికి పెట్టి అక్కడ నిలబెడతాడు. ఆ ఛార్జ్ అయ్యేదాకా పెడతాడు. ఎట్లా ఉంటుందంటే బయటికి కుక్కని తీసుకుపోతుంటారు కొంతమంది. ఆ కుక్క ఏం చేస్తుంది? మధ్యలో ఉచ్చబోస్తా ఉంటుంది. ఇప్పుడు ఉచ్చబోసేదాక వీడు ఎంత ఆఫీసర్ అయినా, పెద్ద ఆఫీసర్ అయినా అది ఉచ్చబోసేదాకా ఆగాలి. అది దొడ్డు కూర్చుంటుందండి. దొడ్డు కూర్చుందే ఆగాలి. అయితే ముడి గడగడు దానికి. అది ఆగితే సరిపోయింది. అది ఎట్లా ఆగాలో అట్లాగే ఛార్జింగ్ అయితే అక్కడే నిలబడతాడు. ఇంకేమి పనే ఉంది? ట్రైన్ పాటికి పరిగెత్తుంది. తను ప్రయాణం చేస్తే పోతుంటే తను ప్రయాణం చేసేవాడైనాడు. ఇట్లా ఒకదాని ఒకటి పెంచుకొని దాంతోనే అంత సంచలనం కలిగినట్టుగా తన పని అయిపోతుంది చూడు, సంచలనం అయిపోయినట్టుగా అని ఎప్పుడు అనుకుంటున్నాడో అట్లా అనుకోవటానికి అంటే ఇది ఒక భ్రాంతి అన్నారు. ఈ భ్రాంతి కూడా స్వరూపం ఏది? తనది. ఉనికిని ఉనికిని భ్రాంతిగా ఉన్నాననుకుంటున్నాడు. భ్రాంతిలో ఉన్నాననుకుంటున్నాడా? భ్రాంతిని చూస్తున్నాడా? ఉనికిని చూస్తున్నాడా? ఉనికినే చూస్తున్నాడు.
ఉనికినే చూస్తున్నాడు. ఆ ఉనికిని పోషించడానికి దేహానికి పెట్రోల్ పోతూనే ఉన్నాడు, తిండి పెడుతూనే ఉన్నాడు. కనుక ఇప్పుడు ఉనికిని చూస్తున్నాడా దాన్ని చూస్తున్నాడా అంటే ఉనికినే చూస్తున్నాడు. ఇది విచారణగా మనకు బాగా తెలుస్తుంది. డైనమిక్స్ అని చెప్పినప్పుడు కూడా అట్లాగే తోస్తుంది. అట్లాగే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారని మనం అంటాం. మాటలు ఆడుకుంటున్నారు అంటే వాడి మాట వీడికి ఇస్తున్నాడు, వీడి మాట వాడికి ఇస్తున్నాడు. ఆ మాటలు వీడు తీసుకోవటం లేదు. వీడు తన తన బుద్ధినే తీసుకుంటాడు. ఎందుకంటే బయట శబ్ద రూపంలో వస్తే దాన్ని ఎటు చూస్తాడు, తన ఉనికితో దర్శనం చేస్తాడు అనేటటువంటి నిజ రూపాన్ని ప్రయోగం చేసి తన ప్రవృత్తితో తన ఇష్టానుసారంగా వింటున్నాడు అనే దానికి వేస్తున్నాడు. ప్రయోగం చేసింది అది తనకు. అంటే ఇప్పుడు ఇంతటి ట్రాన్సాక్షన్ ఎటు వెళుతోంది? తన తన ఉనికిని దర్శనం చేయడంలోనే వెళుతోంది. తన ఉనికిని దర్శనం చేయడం అంటే ఇప్పుడు కూడా తనను తాను చైతన్యవంతం చేసుకుంటూ ఉండడం అనేటటువంటిది సృష్టిలో ఇచ్చినటువంటి స్వరూపం. ఏం చెప్పినాం మనం? ఉనికి ఇట్లా ఉంది, గ్రహింపు వ్యక్తీకరణగా. ఆ గ్రహింపు వ్యక్తీకరణగా అంటే సచ్చిదానందముల యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా సప్తదర్శనములను గ్రహించేటట్టుగానే అట్లా అన్వయ వ్యతిరేక న్యాయములుగా గ్రహించేటట్లుగానే సృష్టి రచించింది. అట్లాగే ఉన్నటువంటి వాడు దాన్నే ప్రయోగం చేస్తాడు, దాన్నే చేయగలడు, ఇంకోటి చేయలేడు. ఆ చేసుకుంటూ ఉంటే దానికి మనకు బయటకు అట్లా కనిపిస్తుంది అంటే చివరికి వాడు అట్లా ఎందుకు కనిపిస్తుంది, నాకు అట్లాగే కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదే, లోపలిది కనిపించలేదు బయట కనిపిస్తుంది అంటున్నాడంటే అప్పుడు వీడి యొక్క స్వరూపాన్ని ఏమనాలి? అప్పటికైనా వీడు దీన్నే దర్శనం చేస్తున్నావురా నువ్వు, నీ లోపలే ఇట్లా చేస్తున్నావు, దీన్ని స్వార్థ బుద్ధి అని ఇటువంటి కొన్ని చెప్పుకున్నాము. అట్లా ఎంతసేపు చేసినా తనదే కనిపిస్తుంది కానీ బయట కనిపించట్లేదు. నువ్వు బయటది అనుకుంటున్నావు, బయటది కనిపించట్లేదు. బయటది కావాలనుకుంటున్నావు, బయటది రావటం లేదు. లోపలిది గుర్తించట్లేదు, లోపలిదే నీకు వస్తుంది అందుతుంది అని ఈ విధంగా మరి బయటగా తిరుగుతున్నటువంటి వాడికి బోధ ఎట్లా వస్తుంది? తనతో పోల్చే వస్తుంది, తన చైతన్యాన్ని దర్శనం చేయడంతోనే వస్తుంది. అవునా? డైనమిక్స్ ఇట్లా ఉంటుంది. అవునా? అట్లాగే ఇంకా హైడ్రోస్టాటిక్స్ అంటారు వాళ్ళు. హైడ్రోస్టాటిక్స్ అంటే హైడ్రో అంటే పదానికి అర్థం నీరు అని. దానిలో హైడ్రోస్టాటిక్స్ అంటే అది పదం స్టాటిక్స్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు కొత్తగా సందేహం వస్తుంది. దాన్ని హైడ్రోస్టాటిక్స్ అని అంటుంటాడు. వాటర్ ఫ్లోని నీళ్ళు పోతూ ఉంటే దాన్ని వేగాన్ని కొలవటం, అది ఎట్లా వస్తుందో, అది కింద పడేటప్పుడు ఎట్లా వస్తుందో, దాని కర్వ్ ఎట్లా వస్తుందో, ఇవన్నీ దాని ఏ రంధ్రం నుంచి వస్తుందో, ఆ రంధ్రం యొక్క దీని ఎట్లా వస్తుందో, అది అది వేగంగా రావటానికి ఎట్లా ఉంటుందో, అది ఎప్పుడైతే ఎట్లా ఉంటుంది వేగంగా వచ్చి రావడానికి దానికి ఏమిటంటారు, నీళ్ళు ఒక పైపు నుంచి రావాలంటే పైప్ పెరిగిన కొద్దీ వేగం తగ్గుతుందని, పైపు తగ్గిన కొద్దీ వేగం పెరుగుతుందని అని ఇట్లా ఇవన్నీ బయట ఏంటో కనిపిస్తాయి, ఎన్నెన్నో చూచారు. ఎన్ని కనిపించినప్పుడు కూడా అదంతా తన ఉనికిని తన దర్శనం చేయడంలో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్, అనువాదం, బయట భాషగా అనువాదం చేయటంలో చాలా నిపుణుడైనాడు. కానీ అనువాదం చేస్తున్నాడు తీయటంలో, అనువాదం చేస్తున్నాడు కూడా తెలియకుండా అదే సత్యం అనుకుంటున్నాడు. ప్రయోగం చేసేది ఎక్కడుంది? తన దగ్గర, తన సచ్చిదానంద అన్ని మాటలు మాట్లాడినా కూడా అవన్నీ కూడా లిటరల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సచ్చిదానంద స్మృతి. బయటికి ట్రాన్స్లేషన్గా, బయట భాషగా మాట్లాడటం. ఆ బయట భాషగా మాట్లాడినప్పుడు ఏం చేస్తాడు వీడు? ఆ చపలాన్ని మోయలేకపోతాడు, భారం అయిపోతుంది వాడికి. ఎందుకు? అది చేస్తున్న కొద్దీ ఏం తెలుస్తుంది? బయట చపలంగా పోయిన కొద్దీ తనకేం తెలుస్తుంది? తనలో ఉన్నటువంటి చైతన్యం తనకు అందుతోంది, తన చైతన్యం తనకు అందుతోంది, లోపలికి ఏదో చైతన్యం వచ్చి తను ఆడిస్తోంది. ఆ ఆటలో, ఆ పరిగెత్తడంలో
ఏ చైతన్యాన్ని వాడుకుంటున్నాడో ఆ చైతన్యం అందడంలే. ఎందుకంటే అది అక్కడ డిస్సిపేట్ కావటం అంటారు. డిస్సిపేట్ అంటే బయటికి వెళ్ళిపోయింది అట్లా. బంతిలో ఏదో అవుతుంది అనుకోండి, దాన్ని నొక్కేటప్పటికి ఏమవుతుంది, బయటికి బయటికి చిందిపోయింది, ఎట్లాగో అంటే చిందిపోయినట్టుగా వస్తుంది. ఆ చిందిపోయినట్టుగా పోయినప్పటికీ అది ఏదో ముందు ఆటగా చూసినప్పటికీ తర్వాత వాడికి ఆట కాదు, తనది ఏదో పోయింది అని తెలుస్తుంది. అది ఎన్ని జన్మలకో, ఎన్నో జన్మలకి. అయితే ఇంత విచారణ చేయాల్సి వస్తే, ఇంత విచారణ చేయటానికి కూడా ఇటువైపు మనిషి మొగ్గిన తర్వాత కూడా ఇంత విచారణ చేయలేడు. ఎంతో విచారణ చేస్తే గానీ తనకు చేసిన కొద్దీ ఏమొస్తుంది, తన కుదురుని తను నిలుపుకోనేటువంటిది తనకు అందుతూ ఉంటుంది. లోకమంతా తిరిగొస్తాడు గానీ కుదురుగా చిత్తమును కుదురుగా నిలబెట్టి ఇట్లా విచారణ చేయడానికి కూర్చోవటం అనేటటువంటి ప్రయత్నం తను చేయలేడు. అంటే అప్పటికి తను కుదురుకి ఎదురుగా ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. కుదురుకి ఎదురు వ్యతిరేకం అంటే తనకు వ్యతిరేకం. అవునా? ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాడు దానిలో ఈశావాస్యం 2 విధాలుగా ఉంటుంది. కుదురుగా ఉన్నవాడికి కుదురు ప్రాప్తి, వ్యతిరేకంగా ఉన్నవాడికి అస్తవ్యస్తం ప్రాప్తి. ఇది ఈశావాస్యం. ఇది నియామకం. కుదురు ఎప్పుడు కుదురుగా ఉంటుంది. నియామకం భగవద్గీత శ్లోకంలో చెప్పుకోవాలంటే నా భావో విద్యతే సత్య, ఉనికికి లేమి అనేది లేదు. ఇది ఈశావాస్యం. ఉనికికి నియామకం, ఉనికికి నియామం. నా భావో విద్యతే సత, ఉనికి అభావం లేకపోవటం అనేది లేదు. లేని దానికి ఉనికి అనే మాట లేదు. ఇది ఈశావాస్యం. ఉనికికి లేమికి ఈశావాస్యం. అది ఎక్కడైతే ఉనికి అక్కడ దర్శనం కాదు, అంటే కుదురు ఎప్పుడు దర్శనం కాదు, అక్కడ ఉనికి లేదు. ఉనికి లేదంటే దాన్ని చెప్పలం అంటున్నాం. అయితే చెప్పలం ఉన్నదా అంటే చెప్పలం అనేది దానికి ఉనికి లేదు. అది చెప్పలం అని ఒక పదంతో మనం చెప్పినంత మాత్రం చేత దానికి ఉనికి లేదు. డైనమిక్స్ యొక్క స్వరూపం అట్లాగే ఉంటుంది. అవునా? డైనమిక్ యొక్క స్వరూపం అట్లాగే ఉంటుంది. ఈ హైడ్రోస్టాటిక్స్ విషయం మళ్ళీ తర్వాత వచ్చే మాట చెప్పుకుందాం. ఎందుకంటే అది మనిషికి ఎట్ట తెలుస్తుందో హైడ్రోస్టాటిక్స్ అనే మాట, బయట నీరు వల్ల తెలుస్తుందా, తన వల్ల తెలుస్తుందా అనే విశేషం కూడా తన వల్ల తెలియటం అనేటటువంటిది, తనలో ఎటువంటి కాన్ఫిగరేషన్, ఎటువంటి తన రూపకల్పనగా ఎట్లా ఉందో ఆ రూపకల్పనలో తనకు తెలుస్తుంది. ఈ దర్శనం చేసినప్పుడే తనకు తెలుస్తుంది. అట్లాగే ఇంత చెదిరిపోయినట్టుగా తిరుగుతున్నటువంటి మనిషి కూడా చెదిరిపోవటానికి ఇట్లా తోటి వారి తొక్కులాడి ఆటలాడి అభినయించే చైతన్యం ఎరుగదా. ఇంత చెదిరిపోయినట్టుగా ఇంతగా తను తిరిగాడుతున్నాడంటే తనకు ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? తన చైతన్యం తనలో తనది. లోకంలో భాష మాట్లాడతారు, శక్తిని పుంజీభూతం చేసుకుని పనిచేస్తున్నాడు, కూడగట్టుకుని నరాల బలానంతా కూడగట్టుకుని పనిచేస్తున్నాడు. కూడగట్టుకుని పనిచేస్తున్నాడు అంటే ఏం కనిపిస్తుంది? దేహం ఎట్లా ఉండాలి అట్టేగా ఉంటుంది. బలవంతో కూడగట్టుకున్నాడంటే, కూడగట్టుకున్నాడంటే అంటే ఆ మాటకి ఎంత ఎంత గొప్ప అర్థము తనకు స్థూలంగా కనిపించే అర్థం కాదు. ఒక సూక్ష్మమైనటువంటిది కంటికి కనిపించిన దాన్ని, ప్రయోగాన్నే మాట్లాడుతున్నాడు. అంత మాట్లాడినప్పటికీ కూడా కనిపించట్లేదంటే ఇప్పుడు దేంతో తెలుసుకున్నాడు? లోపదాన్ని గుర్తించని పూర్ణముగానే గుర్తించకుండానే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నిజాలు ఎన్ని మాట్లాడతాడు. మనిషి చేసేవన్నీ కూడా నిజాలే. ఎటువంటి నిజం అంటే నిజముగా నిరూపించేది ఒకటివి. నిజమును ఎట్లా గుర్తిస్తాడంటే కాని దానిలో ప్రవర్తించి దానివల్ల కాదు అని రుజువు చేస్తున్నాడు. నిజముగా ప్రవర్తించడానికి ప్రయత్న రూపంగా గుర్తిస్తున్నాడు.
గుర్తించినప్పుడు గుర్తించిన రూపంలో ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే కాని దాని విధంగా ప్రవర్తింపచేసి కాని దానివల్ల అది అందటం లేదని కూడా ఏం అందట్లేదు, ఉనికి అందటం లేదు. విషయం కాలేదు, విషయం పూర్తి కాలేదు అంటాడు. విషయం ఎందుకు పూర్తి కాలేదంటే విషయం పూర్తి చేసేటటువంటి చైతన్యాన్ని నువ్వు ఇవ్వలేదు అక్కడ. యువర్ నాట్ అటెంటివ్ అంటే చెప్పేస్తాడు. ఎందుకు యువర్ నాట్ అటెంటివ్ అంటాడు. అక్కడ అటెంటివ్ అనేప్పటికీ యువర్ నాట్ అటెంటివ్ టు దట్ జాబ్ అంటాడు. మళ్ళీ దానికైనా అటెంటివిటీ తన దగ్గరే ఉంది. తన అటెంటివిటీ తనకు తన తన స్థానంలో ఉంటే, అటెంటివిటీ అనేది ఉంటే దాన్ని హీ కెన్ వర్క్ అటెంటివ్లీ. అటెంటివ్లీ అనేది ఈ క్రియా విశేషణం. అది క్రియకు విశేషణం ఉంది, తన దగ్గరే ఉంది అటెంటివిటీ అనేది. ఇప్పుడు ఎట్లా గుర్తిస్తున్నాడు దాన్ని? తనతోనే గుర్తిస్తున్నాడు. ఇది గొప్ప డైనమిక్స్. చాలా గొప్ప డైనమిక్స్ అది. కనుక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఎట్లా గుర్తించాలంటే ఎటు తిరిగి తానే అన్నప్పుడు ఇప్పుడు తాను తన స్టాటిక్స్ రూపం ఎటువంటిది? స్టాటిక్ అంటే ఐఎమ్ ఆల్వేస్ స్టాటిక్, స్థిరం. తన స్థిరత్వం చేత దాని యొక్క స్థిరత్వాన్ని గుర్తిస్తున్నాడు. తన చైతన్యం చేత దాన్ని చైతన్యాన్ని గుర్తిస్తున్నాడు. ఇంకా చపలత్వాన్ని కూడా గుర్తిస్తున్నాడు. తన స్థిరత్వం చేత తన స్థిరత్వం గుర్తించి అక్కడ ఏ పదార్థం ఏం గుర్తించినప్పుడు కూడా అక్కడ స్థిరంగా గుర్తిస్తున్నాడు. అంటే రాయి గట్టిగా ఉంటుంది అన్నాడు. రాయి గట్టిగా ఉంటుంది నీకేం తెలుసు అంటే తన స్థిరత్వంతో దాని స్థిరత్వాన్ని గుర్తించగలిగాడు. లేకపోతే తన స్థిరత్వానికి చపలం చేశాడు అనుకోండి, అప్పుడు రాయి యొక్క స్వరూపం తెలియదు. చపలం ఎట్లా ఉంటుంది అంటే రాయిగా కాకుండా దాన్ని విరగొట్టి అది చేసి ఇటు చేసి మన ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి రాళ్ళుగా చేసి ఇటు చేసుకుంటున్నాడు అంతే. అప్పుడు దాని యొక్క స్థిరత్వం తెలియటం లేదు. అది ఎక్కడ తెలుస్తుంది? అది కొట్టేటప్పుడు సమ్మెడెత్తి కొడుతుంటే అది తొందరగా విరగటం లేదు. అది విరగటానికి ఏం చేశాడు? ఒక దెబ్బ వేస్తాడు, 2 దెబ్బలు వేస్తాడు. దానికి అర్థం చేసుకున్నారు. ఎట్లా అర్థం చేసుకున్నారంటే సమెట పెట్టి కొట్టేటప్పుడు ఈ సమెట ఇట్లా ఉంటుంది, అది హ్యామర్ ఇట్లా ఉంటుంది. ఇట్లా కొడితే విరిగేది వేరు. బాగా బలంగా కొట్టాలంటే, గట్టిగా ఉన్నదాన్ని కొట్టాలంటే చేయాలంటే ఇట్లా మొనదేసి కొట్టాలి. అట్లా మొనదేసి దాని మొన మీద ఇట్లా కొట్టాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది పాయింటెడ్గా దెబ్బతింటుంది. ఇది కొట్టేటప్పుడు ఏమవుతుంది? నేరుగా అంటే దెబ్బ డిస్ట్రిబ్యూటెడ్గా పడుతుంది. కనుక దానికి కుదురు ఇట్లా ఒక చోటుగా దెబ్బ కొట్టినట్టుగా రావటం లేదు. కనుక ఏం చేస్తాడు? ఇట్లా వేసి కొడతాడు. ఆ వేసి కొట్టేటప్పటికి ఏమవుతుంది? ఘాట్లు పడుతుంది. ఆ ఘాట్లు పడితే 4 ఘాట్లు పడేటప్పటికి అది అప్పుడు విరుగుతుంది. అని ఇటువంటివన్నీ నేర్చుకున్నాడు, చాలా నేర్చుకున్నాడు. ఓ బండ పక్కన కొట్టాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉలితో నెమ్మదిగా తేల్చుకుంటూ ఉలి కొట్టుకుంటూ వస్తుంటాడు. 2 మాటలు 3 మాటలు కొట్టేటప్పటికి ఏం చేస్తుంది? దానికి పగులుంది. ఆ పగులందువల్ల సరిగ్గా అట్లా కొట్టేసి ఏం చేస్తాడు? ఇట్లా అంటాడు. టైల్స్ కొట్టేవాడు ఏం చేస్తాడు? కొట్టినట్టు కొంచెం 2 మాటలు కొట్టేసి కింద ఇదో పెడతాడు, చిచ్చుదని పెట్టి దాన్ని పెట్టి ఇట్లా అంటాడు. అది విరిగిపోతుంది. అంటే ఇటువంటివన్నీ విరగటం ఇవన్నీ కూడా దాన్ని చూసి నేర్చుకున్నవాడు. దాన్ని చూసి నేర్చుకున్నాడా? తన తెలివిని ప్రయోగించి నేర్చుకున్నాడా? ఎవడో ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఎవడో ఒకసారి చేశాడు, వాడిని చూసి మిగతాంతా నేర్చుకున్నాడు. వాడిని చూసి వాడు నేర్చుకున్నప్పటికీ కూడా వాడు నేర్చుకోవటం, వాడు నేర్పరితనము తన దగ్గరే ఉంటుంది కదా, దాని మీద లేదుగా. తన నేర్పరితనాన్ని దాన్ని ప్రయోగం ఎప్పుడు అంతే. ఏదైనా సరే తన నేర్పరితనాన్ని దాన్ని ప్రయోగం చేస్తున్నాడు. తన చైతన్యాన్ని దాన్ని ప్రయోగం చేస్తున్నాడు. తన చైతన్యం తన ఎంత కుదురుగా ఉంటే అంత చేస్తాడు. తన ఎంతగా చేస్తే అంత. లేకపోతే వాడు చేశాడు కదా అంటే పెట్టింది వాడు విరగొడితేనేమో చక్కగా నీట్గా విరిగిపోతుంది. విరగొడితే ముక్కలు ముక్కలు అవుతుంది. వాడు చేసినట్టు నేను చేశానంటాడు. ఆ తేడా ఎక్కడ ఉంటుంది? ఆ విద్యని నేర్చుకోవటంలో తను ఎంత కుదురుగా ఉన్నాడో అక్కడ తెలుస్తుంది. చివరికి ఏమైనా సరే తన కుదిరే నియామకం. ఉనికి కుదురు నియామకం. ఉనికి కుదురు సప్త దర్శనముల్లో ఉంటుంది. సప్త అంశముల్లో ఉండి సప్త అంశములు తనకు సప్త దర్శనములుగా ఉంటుంది. తనంత తనకు దర్శనంగా ఉంటుంది.
ఈశావాస్యమిదగం సర్వం ईशावास्यमिदगं सर्वं యత్కించ జగత్యాం జగత్ यत्किञ्च जगत्यां जगत् తేన త్యక్తేన భుంజీతాః तेन त्यक्तेन भुञ्जीताः మా గృధ కస్య స్విద్ధనం. मा गृधः कस्य स्विद्धि ఓం ఈశాయ నమః. ॐ ईशाय नमः ఓం గోపాలకృష్ణాయ నమః. ॐ गोपालकृष्णाय नमः ఓం శ్రీకృష్ణాయ నమః. ॐ श्रीकृष्णाय नमः ఓం తత్ సత్.